వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి ప్రతి ఏడాది మార్చిలో మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అయితే మహిళా దినోత్సవం అని ఒకరోజు జరుపుకోవాల్సిన దురవస్థ భారతదేశానికి ఎప్పుడూ లేదు. మనకి పురాతన కాలం నుంచి అసలు మహిళల మీదే ప్రపంచం అంతా నడిచింది. భారతం చూసినా, రామాయణం చూసినా, మంచైనా చెడైనా మహిళల మీదే నడిచినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భారత గాథ చూసుకుంటే సత్యవతి, కుంతి, ద్రౌపది, సత్యభామ ఇలా ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వెళ్తే అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. స్ట్రాంగ్గా అంటే మెంటల్గా, అంటే మానసికంగా చాలా బలంగా ఉన్నవాళ్ళు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి విషయాలను కొన్ని మాట్లాడడానికి మన ముందరున్నారు విజయ్ గారు. విజయ్ గారు అంటే రెండు రకాలుగా పరిచయం చేస్తాను. ఒకటి విజయిజం ఛానల్ ద్వారా పరిచితులైన వారు, అంతకంటే ముందరగా అందరికీ కూడా రామ్ గోపాల్ వర్మ గారి సోదరిగా కూడా పరిచితులు. అయితే ఇప్పుడు ఆవిడ ఆ సోదరిగా అని చెప్పడం కంటే విజయిజం ఛానల్ అని చెప్పుకోవాలి మహిళా దినోత్సవం కాబట్టి. మీకు ఫస్ట్ విజయిజం ఛానల్ మీరు ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. అవునండి. అందుకని ఈ ప్రత్యేక సందర్భంగా మళ్ళీ మీకు ఒకసారి అభినందనలు. చాలా సంతోషం. ఇప్పుడు మనం మామూలుగా మహిళా దినోత్సవం అంటూ ఉంటారు. నాకైతే నిజంగా ఆ మాట అయితే నచ్చదు. ఏంటి ఒక రోజు ఏంటి మంది అని అనిపిస్తుంది. మీ ఆలోచన చెప్పండి అసలు ఈ మహిళా దినోత్సవం అనే వాటి గురించి. నాకు కూడా నచ్చదండి మహిళా దినోత్సవం. అలా నాకు తర్వాత స్త్రీల స్పెషల్గా ఏవో కొన్ని పేర్లు ఉంటాయి కదా, అవన్నీ నాకు కూడా పెద్దగా నచ్చవు. ఒక డే అనేది ఉండకూడదు. డే ఉండడం ఏంటండి అసలు? ఎందుకు డే? రోజు డేనే. అయితే చాలామంది ఏమంటనుకుంటున్నారంటే ఇప్పుడు మనం వింటున్న ప్రకారంగా ప్రతిదానికి నువ్వు మహిళలకి అంటూ ముందుకు వస్తూ ఉంటారు. మేము వాళ్ళతో సమానము అంటే నా అభిప్రాయం నేను చెప్తే మీ అభిప్రాయం మీరు కూడా చెప్పండి. మేము వాళ్ళతో సమానము అని అంటున్నారు అంటే కనుక మనం తగ్గించుకున్నట్టే లెక్క. అసలు మనం వాళ్ళతో సమానం అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి అసలు? అసలు అవసరం లేదండి. నా అభిప్రాయం కూడా నాకు అలా అసలు అనిపించదు. సమానం అలా అన్నీ ఏంటో నాకు చాలా ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, చాలా కృత్రిమంగా అనిపిస్తాయి తప్ప అదేదో అతకదు. వినడానికి ఏంటో కరెక్ట్గా అనిపించదు. అలా సమానత్వాలు అవన్నీ చాలా అది ఏంటంటే అదేదో వాళ్ళతో వాదన పెట్టుకోవడానికి అన్నట్టు ఉంటుంది తప్ప అది కరెక్ట్గా అనిపించదు నాకు. ఎందుకంటే ఎవరితో ఎవరు సమానం అనడానికి సృష్టిలో ఇద్దరు సమానమే. ఇంకా ప్రత్యేకంగా సమానం అని ఏం చెప్పక్కర్లేదు. ఇద్దరు ఉంటేనే సృష్టి నడుస్తుంది. అన్నీ మామూలు, ఎవరో చేయగలిగింది వాళ్ళు చేసుకుంటే వెళ్ళాలి. అది ఇప్పుడు మీరు చూసినంత వరకు మీరు చిన్నప్పటి నుంచి అంటే మీరు ఒక ఏమంటారంటే కొన్ని రెస్ట్రిక్షన్స్తో పెరుగుతూ వచ్చిన వాళ్ళు మీరు. మీకు అప్పుడు ఎలా అనిపించేదండి? అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం అంతే. అంటే మీకు కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆడపిల్లలు రాకూడదు అంటే రాజుల్లోని, మీకు అంటే కనుక రాజుల్లో కొన్ని నిబంధనలు అలా కొన్ని వర్గాల్లో ఉంటాయి. అంటే నాకు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళని ఎక్కువ చేసేసి నన్ను తక్కువ చేశారని ఫీలింగ్ ఉండేది కదా, తక్కువ చేశారని ఫీలింగ్ మాత్రమే ఉండేది. అది ఇది కరెక్ట్, అది బాగుంది, ఈ మాట కరెక్ట్. అది కంపారిజన్ లేదండి. నాకేం తక్కువ, నాకేం చేయట్లేదని తప్ప వాళ్ళకి చేసి నాకెందుకు చేయట్లేదు, వాళ్ళు ఎక్కువేంటి నేను తక్కువేంటనే ఫీలింగ్ ఎప్పుడు లేదండి. నన్ను తక్కువ చేశారనేంత వరకే. వాళ్ళు ఎక్కువ నాకు నచ్చేది, నా తక్కువ నాకు నచ్చేది కాదు, కానీ కంపారిజన్ లేదు. ఈ మాట బాగుంది, కరెక్ట్గా ఉంది. ఇది కరెక్ట్ అండి, పాజిటివ్గా ఆలోచించడం. మా అన్నయ్యనో మా తమ్ముడినో బాగా చూస్తే నాకు హ్యాపీ, కానీ నన్ను తక్కువ చేశారు అనేది అన్హ్యాపీయే, కానీ కంపారిజన్ లేదు. అది ఈ కంపారిజన్ లేకపోవడం అనేది ప్రతి మనిషికి అవసరం. అయితే నన్ను ఒప్పుకుంటే బాగుండు అనుకునేదాన్ని అంతవరకు. అంటే ఏ విధంగా మీకు తక్కువ అనిపించేది అసలు? తక్కువ చూడడం అంటే పంపించరు కదా, బయటికి పంపించరు. ముగ్గురు దెబ్బలాడేసుకున్నాం అనుకోండి, ఆడపిల్లవి ఏంటి ఆ పెద్ద గొంతేసుకోవడం, ఆ కొట్టడం, ఆ పరిగెత్తడాలు అవన్నీ తిట్టేవారు ఇంట్లో. ఓహో, అదొకటే మీకు బాధ? అలా అది నచ్చేది కాదు. అంతేగాని వాళ్ళని ఎక్కువ చేశారు అది లేదు. అది చాలా మంచి అసలు లేదు, ఎప్పుడు లేదు. మీ వరకే మీరు అనుకున్న వరకే. తర్వాత ఇప్పుడు మీరు అంటే అది గతం అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీరు కూడా హాయిగా మీ అన్నయ్య తమ్ముడితో సమానంగా మీరు అన్ని పనులు చేసుకుంటున్నారు.
ఈ అంటే ఈ మార్పు ఎలా వచ్చింది మీలో, రావడానికి కారణం ఏంటి అసలు? మార్పుకి కారణం రాము. ఆ, ఎట్లా చెప్పండి అది కూడా. ఎలా అంటే నాకు తెలియని స్థితి, నాకు తెలియకుండానే నేను రాముని గమనించడం మొదలుపెట్టాను. తను ఉన్నా లేకపోయినా, తను ఇంగ్లీష్లో చెప్పి నాకు అర్థం అవ్వకపోయినా ఎవరో ఒకళ్ళని అది అడగడము, ఇది అస్తమానం మనం గమనిస్తే ఒకే మనిషిని భాష రాకపోయినా కూడా కొంచెం అర్థమైపోతుంది. అంటే ఆ కదలికల్ని బట్టి అర్థం. అంటే కాదు, ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు, మా ఫ్రెండ్స్ ఇట్లా అందరూ బుక్స్ చదివేవాళ్ళు, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు. మా ఇంట్లో అందరూ, మా నాన్నగారు, మా తమ్ముడు రాము, తర్వాత రాము భార్య రత్న మా ఫ్రెండ్, తను కూడా ఇంగ్లీష్ పుస్తకం అన్న చేతిలో ఉండేది, ఇంగ్లీష్ సినిమాల్లో అన్న ఉండేది. మరి వాళ్ళతోనే ఉంటాను కదా నేను. అలా చూసేదాన్ని. అబ్బా నాకు బోర్, నేను రానని ఎప్పుడు అనేదాన్ని కాదు. నాకు అర్థం అవ్వకపోయినా సరే వెళ్ళిపోయేదాన్ని, చూసేసేదాన్ని. ఏం అర్థం అవ్వకపోయినా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చూసేసేదాన్ని, మహా సంతోషంతో బయటకు వచ్చేదాన్ని. ఏమన్నా అడిగితే తెలియదు, ఏమో నాకు అర్థం అవ్వలేదనేదాన్ని. కొంచెం పెద్ద అయ్యాక అడగడం మొదలుపెట్టాను. మా రత్నకు చాలా ఓపిక, దానికి నా ప్రాబ్లం అర్థమయ్యే ముందు కథ చెప్పేసేది. పలానా ఆఫీసర్ వాడు ఈ పని మీద వెళ్తున్నాడు, ఆ అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్, భార్య కాదు అన్నీ చెప్పేసేది. సో నాకు అలా అలా అలవాటు అయిపోయింది. రాని భాష కూడా అర్థం చేసుకోవడం అలవాటు అయిపోయింది. తర్వాత రాముని కాన్సన్ట్రేట్, 30 years తన ఫీల్డ్లో ఉన్నాడు కదా. అవును. సో ఎప్పుడు ఇంటర్వ్యూస్, ట్వీట్స్ అవన్నీ చూసి 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 నాకు తనని కాన్సన్ట్రేట్ చేసి లేని దాని గురించి బాధపడడం కన్నా మనకు కావాల్సింది తెచ్చుకోవడం, అయిపోయిన దాని గురించో, లేని దాని గురించో, పక్కన వాళ్ళ గురించో ఆ బాధ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వాడికి ఉంది నాకు లేదు అనుకోకూడదు, నాకు లేదు అంతే. అది ఎలా తెచ్చుకోవాలి, అది ఎలా తెచ్చుకోవాలని కొంచెం స్వభావం కూడా ఉంది. అది ఎప్పుడు అసలు ఉండాలండి, లేకపోతే స్వభావం కూడా ఉంది. స్వభావం నాకు కావాలి అని ఉంటుంది, కానీ వాడికి ఉంది నాకు లేదని ఎప్పుడు అనుకోలేదండి. అదే అన్నారు. ఇప్పుడు కూడా వైజయంతి గారు, నేను దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నాకు ఎంత కావాలో అంతే అడుగుతాను. ఇప్పుడు నాకు 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలే అడుగుతాను, అసలు అడగలేదు. అలాగే వాళ్ళు బాగుండాలి అనుకో, వాళ్ళు కోట్లు సంపాదించాలి అనుకోను, వాళ్ళు బాగుండాలి. ఎలా అంటే ఇప్పుడు రాముని అనుకుంటాను కోట్లు సంపాదించాలి, ఎందుకంటే తను మరి తన దగ్గర చాలా 200-300 పని చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాడు, డబ్బులన్నీ ఇస్తాడు, తనే ఉంచుకోడు, ఎలాగో అన్నీ ఇచ్చేస్తాడు, కాబట్టి కోట్లు సంపాదించాలి అనుకుంటాను. మేమేంటంటే మాకు ఎంత కావాలో అంత వస్తే చాలు, తర్వాత కొంచెం తక్కువ వచ్చినా కూడా నేను బాధపడిన, ఎందుకంటే ఫుల్గా నిండా ఎలా వస్తాయండి. కరెక్ట్, అది సమస్య ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎప్పుడు మధ్యతరగతి సంసారంలో లోట్లు ఉంటాయి, అది మనం భరించాలి, ఓపిక పట్టాలి, పడాలి. ఎప్పుడైనా ఎవడైనా ఎన్ని చేస్తారండి, ఆయనకైనా పర్లేదు, ఆయనకి మరి టైం ఉండాలి, ఆయనకు కూడా టైం ఉండాలి, డబ్బులు ఉండాలి, లక్షల వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఉన్న దాంట్లో ఇస్తారు. అందుకని మనం అది అర్థం చేసుకుంటే అలాగే అనుకుంటాను. ఎప్పుడైనా నేరుగా మీకు రాము గారు నువ్వు అమ్మాయి అన్నట్టుగా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అని డైరెక్ట్గా ఎప్పుడైనా మీతో నేర్పించారా ఏమైనా, లేకపోతే మీ నాన్నగారు కానీ? మా అమ్మ పెట్టేదండి రిస్ట్రిక్షన్స్, మా నాన్నగారు నోరు వెప్పకుండా ఫ్రీడమ్ ఇచ్చేవారు. అంటే ఎలా అంటే నువ్వు వెళ్ళు అనేవారు కాదు, వెళితే ఏమనేవారు కాదు. అది మా అమ్మ అయ్యో ఆడపిల్ల అలా ఎందుకు పంపించారు అంటే ఏం మాట్లాడేవారు కాదు, పోలే దానికి వెళ్ళాలి ఉంది కదా వెళ్ళివ్వు అనేవారు అనమాట. రాము ఏంటంటే, రాముకి ఎప్పుడు ఎలా ఉండేదంటే వైజయంతి గారు, ఇప్పుడు దీన్ని పంపించి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లంలో ఇరుక్కుంటే తట్టుకోలేదు అనే ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఫేస్ చేయగలదు, చేయలేదు, రెండు అర్థమవుతాయి. చేయలేదు అనే ఫీలింగ్లో వద్దు అనేవాడు. ఆడపిల్ల అంటే ఫేస్ చేయడం ఎలాగా అనేది నేర్చుకోమని ఎప్పుడైనా చెప్పారా? అంత అంటే ఏమైందంటే, అంత చెప్పే అంత వయసు వచ్చేప్పుడు నేను పెళ్ళి వెళ్ళిపోయాను. తను ఇప్పుడు నాకు ఒక 12-13 years ఉన్నప్పుడే తను మరి విజయవాడ కాలేజ్కి వెళ్ళిపోయాడు. 7 ఏళ్ళు విజయవాడ, మంచి ఆ పీక్ టైంలో విజయవాడలో అంటే వచ్చేవాడు, వచ్చి ఇక్కడ ఉండేవాడు. కానీ నేను వెళ్ళిపోయాను, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఒక టీనేజ్ అంతా ఒక 16 to 26 నేను ఊర్లో ఉన్నాను పూర్తిగా. అందువల్ల మీకు నేరుగా అంటే ఇంకోటి అప్పట్లో అంత కూర్చోబెట్టి చెప్పడాలు అంత అలవాటు కూడా లేదు. ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చేవాడు, నాకు ఏడిస్తే ఇష్టం ఉండదు, అలాంటివి చెప్పేవాడు. ఏడవడం ఏంటి, నీకు ఏం కావాలి చెప్పు, ఫెయిల్ అయితే అయ్యావు, ఇప్పుడేంటి మళ్ళీ పాస్ అవుతావు, ఫెయిల్ అయ్యేదాక అసలు ఏడవకూడదు నిమిషం కూడా. ఫెయిల్ అయిపోయింది, దాని గురించి నువ్వు ఏడిస్తే ఏమొస్తుంది, ఎలా నెక్స్ట్ పాస్ అవ్వాలో ఆలోచించు అంతే. ఫెయిల్ అయ్యావు అని నెలలు తిట్టేవారు ఇంట్లో. రాము గారు మాత్రం అనేవారు, తిట్టేవారు. కానీ సర్లే అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎలా పాస్ అవుతావో చూసుకో అనేదానికన్నా నువ్వు ఫెయిల్ అయ్యావని ఎక్కువ ఆ టైమే ఎక్కువ తీసుకునేవారు ఆ తిట్టడానికి.
ఇది బాగుంది. అయితే ఇప్పుడు మనం ఎలాగో ఉమెన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు మీరు చదివినంత వరకు కానీ మీరు చూసినంత వరకు కానీ అంటే నేను చెప్పాను ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్లో, ఇప్పుడు ఎందుకు ఇలా అయిందో తెలియదు కానీ ఒకప్పుడు ఉమెన్ చాలా స్ట్రాంగ్. మనకి యాక్చువల్గా శాతవాహనులు చూస్తే కూడా గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి అంటే మాతృస్వామ్యమే మనకు వస్తూ ఉండేది. సరే దాని గురించి పెద్ద మన వాదోపవాదాలు వద్దు, పితృస్వామ్యం మాతృస్వామ్యం అని నేను చెప్పను. కానీ భారత కథలో చదివినప్పుడు మాత్రం చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అంటే మనం ఇంత స్ట్రాంగ్గా ఉండొచ్చు. మీరు ఏంటంటే నేను ఒక చివరికి క్యారెక్టర్స్ గురించి అడుగుతూ ఉంటాను. దాంట్లో మీకు ద్రౌపదిని చదివినప్పుడు ఎలా అనిపించింది? అంటే అసలు ఎంతో కొంత చదువుతారు కదా, భారతం అందరం చదువుతాం కదా. ద్రౌపది నేను చాలా చదివాను. మా ఇంట్లో ద్రౌపది అని పుస్తకం ఉందండి, ప్రత్యేకంగా పుస్తకం ఎవరో ఇచ్చారు. ద్రౌపది క్యారెక్టర్, అమ్మాయి ఆలోచన విధానం అవన్నీ స్ట్రాంగ్. ద్రౌపది నా దృష్టిలో స్ట్రాంగ్ అండి. ఆ అమ్మాయి ఆలోచన అప్పుడు అమ్మాయి ఏమనుకుంటే అది చేస్తుంది, కానీ నాకు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అనిపించలేదు. పరిస్థితుల వల్ల అవ్వాలి తప్ప తన ఆలోచన విధానంలో కాంప్రమైజ్ అవ్వలేదు అసలు. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు తను వచ్చింది అర్జునుడి కోసం, తనకు అర్జునుడి మీద ప్రేమ, అర్జునుడి ఇష్టం. కానీ పరిస్థితులు అలా అయినప్పుడు కాంప్రమైజ్తో కాదు, తనకి ఇష్టమైనే 5గురిని ఒప్పుకుంది. అవును, అంటే దాని కథ వేరే చెప్తారనుకుంటే ఆ కథ మన ఇప్పుడు అవసరం లేదు కానీ మనకి అది అవసరం. ఆలోచన విధానంలో నాకేమీ అలా ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి అన్నట్టు అనిపించలేదు. బట్ ఇప్పుడు వాళ్ళతో బయటికి వెళ్ళి కష్టాలు పడినా కూడా వాళ్ళందరి మీద ప్రేమతో పడింది అనిపించింది. అదే ఇప్పుడు అందుకే చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను నేర్చుకున్నంత వరకు కూడా ఇది మనం ఇంటర్వ్యూలా కాదు, అంటే ఉమెన్స్ డే సందర్భంగా మన ఇద్దరం మాట్లాడుకోవడమే, ఆ ఇంటర్వ్యూ చేయం కాబట్టి చెప్తున్నాను. ద్రౌపదిని చదివినప్పుడు అది చూసినప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం ఆడవాళ్ళు, అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ యూట్యూబ్స్ మీద అయినా చేసినప్పుడు ట్రోలింగ్స్ వచ్చినప్పుడు వెళ్ళి మహిళా కమిషన్కో లేకపోతే మన మినిస్టర్కో కంప్లైంట్లు ఇస్తూ ఉంటాను. నేను పర్సనల్గా ఎలా ఫీల్ అవుతానంటే, నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు అంటే నువ్వు చాలా నిన్ను తక్కువ చేసుకుంటున్నావు. కరెక్ట్. నిన్ను నువ్వు ఎదుర్కోవడం నువ్వు నేర్చుకోవాలి. అది ద్రౌపది నుంచి నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చూస్తే ఆవిడ మహారాజు గారికి కుమార్తె, పాంచాల దేశపు అది, తర్వాత అలాగే మహారాజుల కోడలు. అంటే మీ రాజులు కాబట్టి రాజులు చెప్తున్నారు. 2 చోట్ల ఆవిడ రాచరికంలో ఉన్న ఆవిడ అడవులకు వెళ్ళినప్పుడు 13 ఏళ్ళు వాళ్ళతోటి అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసింది. అంతకంటే ముందర ఈ దాంట్లో జోదంలో ఓడిపోయినప్పుడు తన్ని అలాగా లాగేస్తుంటే వస్త్రాపహరణం జరుగుతుంటే కూడా ఆవిడ ధర్మం తప్పలేదు. అప్పుడు కూడా స్ట్రాంగ్గా నిలబడింది, తను రక్షించేవాడు ఉంటాడని ధైర్యంగా ఉంది ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసంలో కీచకుడు ఏడిపించాడు, తర్వాత సైంధవుడు ఏడిపించారు. ఒకళ్ళు కాదు, ఆవిడ జీవితం అంతా ఫేస్ చేస్తూనే ఉంది. అందుకని మాకెప్పుడు ఏంటంటే ఊరికి మామూలుగా ఇప్పుడు సందర్భం చెప్తున్నాను, మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఒక ద్రౌపదిలాగా ఒక సత్యభామలాగా ఉండాలి అనేవారు. ఏంటంటే సమస్యలు ఎదురవుతాయి, మీరు తట్టుకోండి అని మాకు నేర్పించారు. అలాగే ఎవరైనా మనకేంటంటే ఆడపిల్లలు మనకి తెలుసు, మీరైనా మేము చిన్నపిల్లలు అప్పుడు బయటకు వెళ్తే టీజింగ్ చేయడం అనేది క్వైట్ కామన్ అందరికీ. అదే పెద్ద టీజింగ్ కన్నా ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి, వెంట పడుతూ ఉంటారు. కానీ ఫస్ట్లో మనం తెలియక ఇంట్లో చెప్తాం, అంటే మా వరకు చెప్తాం, ఇంట్లో చెప్తే ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు మాకు. అప్పటి నుంచి నేను ఈరోజు కూడా తలుచుకుంటే మీరు నమ్మండి నమ్మకపోండి చెప్తాను, మా ఇంట్లో ఒక్కళ్ళని కూడా సినిమాకి పంపించేవారు మా నాన్నగారు. ఇప్పుడు నేను 4-5 క్లాసుల నుంచి కూడా వెళ్ళేదాన్ని. సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు, పనికి మాలిన వాడు వస్తాడు ఎవడు, అంటే ఒక్కడే తిరుగుతూ ఉంటారు. అంటే టీనేజ్ పిల్లలు అప్పుడు వెళ్తాం కదా మనం, పెద్దవాళ్ళు అయ్యాక అనేది వదిలేయండి, వస్తే పక్కన కూర్చుంటే మీరు నమ్మండి నమ్మకుండా ఒక దెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. అంత నేర్పించారు. అదే అంటే నేను ఇప్పటి వాళ్ళని ఎందుకని అసలు ఇప్పుడు సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడే మేము అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాగ వీళ్ళు స్ట్రాంగ్గా లేకుండా, మీకు ఎందుకు అనిపిస్తుంది ఈ స్ట్రెంగ్త్ లేకుండా ఉండడం, ఎంతసేపు సమానత్వం అని అరవడం అనవసరం కాక వాళ్ళని వాళ్ళు ఎందుకు మౌల్డ్ చేసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మామూలుగా పేరెంట్స్ ఏం చేస్తారు, మన పేరెంట్స్ మనకు చెప్పిన విధానం వేరు, ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళకి చెప్పిన విధానం వేరు. మనకి ఇప్పుడు ద్రౌపది, మీ నాన్నగారు సత్యభామ, ద్రౌపది వాళ్ళ కథలు వింటూ మనం పెరిగాం. ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా, వాళ్ళు వింటున్న కథలు వేరేగా ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఆ స్ట్రాంగ్ ఎంతసేపు సమానత్వం మీద డిస్కషన్లు, సమానత్వం మీద ఎస్సేలు రాస్తారు, కానీ తనకి ఎలా అది మౌల్డ్ చేసుకోవాలో వాళ్ళకి కరెక్ట్గా రాదు. అదే అంటున్నా, వాళ్ళు చేసుకున్న దాన్ని విపరీతంగా వెళ్తారు. అవును, విపరీతంగా ఏదో చేసుకుని వస్తారు, నష్టం చేసుకుని వస్తారు. కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుని అంతవరకే మౌల్డ్ చేసుకోవడం రాదు.
తర్వాత మెంటల్గా చాలా వీక్. మన కష్టాలు అసలు వాళ్ళు పడలేరు. మన ఏమన్నా అలాంటి సమస్య వస్తే వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ చేసేసుకుంటారు. అవును, మాకెందుకంటే ఎలా అంటే చెప్తాను వైజాగ్. చెప్పండి. సపోజ్ ఒక లవ్ ఎవరైనా ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుని ఏదో కుదరక బ్రేకప్ అయ్యింది అనుకోండి, బ్రేకప్ దగ్గర వాడు చెప్పడం ఏంటి, నేను చెప్పాలి కానీ అంటుంది. బ్రేకప్ నేను చెప్పాలి, వాడు చెప్పకూడదు. ఒకవేళ వాడే ముందు చెప్పేస్తే ఈ అమ్మాయి డిప్రెషన్లో వెళ్ళిపోయింది. అలాంటివి ఉంటాయి పనికిరాని. అది అక్కర్లేని విషయం. ఎవరు చెప్పినా ఒకటే కదా, ఇద్దరికి నచ్చలేదు. అవును, ఎవరో ఒకళ్ళు ముందు చెప్పాలిగా. ఒకేసారి ఇద్దరు అనుకుని ఒక కోరస్లో చెప్పలేరు కదా. ఒక డేట్ పెట్టుకుని ఇప్పట్లాగా ఇద్దరు ఒకేసారి బ్రేకప్ డే అంటూ మళ్ళీ చేసుకోవడం అది ఉండదు. ఇంకా అది వాళ్ళకి అదొక పంత. అలాంటి పంతాలు ఉంటాయి. కానీ సరే వచ్చింది, మనం ఏం చేద్దాం దాన్ని, సరే అయిపోయింది మన లైఫ్ నెక్స్ట్ ఏం చేసుకుందాం అని కాకుండా అప్పుడు ఏం చేస్తారు, అమ్మ నాన్న కౌన్సిలింగ్ లేదా డిప్రెషన్ టాబ్లెట్స్ వాటిలోకి తీసుకెళ్తారు, యాంటీ డిప్రెషన్. ముందర నుంచే వీళ్ళు కాదు కదా, ముందర నుంచి స్ట్రాంగ్గా పెంచాలండి ఫస్ట్ థింగ్. మనం అంటే మేము నేర్చుకున్నది చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇదొకటి ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుంది. మా నాన్నగారు 1961లో పిల్లాడే బొమ్మ అని ఒకటి నవల లేఖావళి రాశారు. అందులో చదివితే ఆ 60ల నాటికి అప్పటికి ఇంకా మేమెవరం పుట్టలేదు, కానీ అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని రాశారు అందులో. అప్పటికి మా నాన్నగారికి 30 ఏళ్ళు దాటి ఉంటాయి అంతే. కానీ ఆయన క్యారెక్టర్ అండి, అదే శ్రీ గారి క్యారెక్టర్ ఏంటంటే అమ్మాయిలు అలా ఉండాలి అని ఆయన అనేసి, అంటే అమ్మాయిల మీద గౌరవం అది కూడా కనిపించేస్తుంది అందులో. ప్రతిదీ ఒక్కొక్క ముక్క చదువుతూ ఉంటే అంటే ఇప్పుడు అంటే తర్వాత ఇంకొకసారి మనం వేరే డిస్కషన్ ఎలాగో మీతో చేస్తాను. పెళ్లి చేసుకోకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. దాన్ని చేసుకుంటేనే కరెక్ట్, చేసుకోకపోతే తప్పని నేనేం మాట్లాడను. వన్స్ చేసుకుంటే ఆ పెళ్ళి నిలబడాలి అంటే ఏం చెయ్యాలి అనే దానికి పెళ్ళాడే బొమ్మ అని 30 వారాల పాటు రాశారు. అందులో నాకు చదువుతూ ఉంటే అనిపించింది, అంటే అప్పట్లోనే ఇంత బ్రాడ్ అవుట్లుక్తో చదివిన ఆయన. చాలామంది రైటర్లు ఏంటంటే వాళ్ళు రాసేది ఒకటి, ఆచరించేది ఒకటి ఉంటుంది. 100% దాన్ని నేనే గమనించాను. వాళ్ళని కొంతమంది దగ్గరికి ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఒకలా ఊహించుకున్నట్టు అక్కడికి వెళ్ళాక వేరే సీన్ కనిపిస్తుంది మనకి. మా ఇంట్లో ఏదైతే మా నాన్న అది రాశారో మాకు అది నేర్పించారు. అంటే ఉమెన్స్ డే కాబట్టి నేను ఉమెన్కి సంబంధించిందే మనతో మాట్లాడుతున్నాను. భారతంలో క్యారెక్టర్స్ అన్ని అనలైజ్ చేశారు. అందులో శకుంతల ఎలాగ తను ఓవర్కమ్ అయింది. శకుంతల కూడా దుష్యంతుడు వదిలి వెళ్ళిపోతే ఆవిడేం సూసైడ్ చేసుకోలేదు. అందులో ఎట్లా మళ్ళీ వెళ్ళి దెబ్బలాడి సాధించుకొచ్చింది. ప్రతిదీ ఎవరు ఎలా దెబ్బలాడి సాధించుకొచ్చారు. మీకు జీవితంలో చేతనైతే దెబ్బలాడి మిమ్మల్ని సాధించుకోగలిగితేనే పెళ్లి చేసుకోమన్నారు. కరెక్ట్. ఎందుకంటే మీకు తెలుసు, మనకి తెలుసు, పెళ్ళయ్యాక మాట వస్తాయి. ఇద్దరు మనుషులు ఎవరెవరో వస్తాయి కదా, కలిస్తే ఖచ్చితంగా వస్తాయి. ఇంట్లో అమ్మ నువ్వు మనమే కొట్టుకుంటాం కదా, బయట వాళ్ళ దాకా అక్కర్లేదు, కన్న కడుపు అది. అట్లాగా మీకు ఎప్పుడైనా ఇలాగంటే మనం ఇలా విన్నట్టుగా, అంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే ముందర అమ్మాయిలకి ఏం చెప్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది మీకు? చెప్తాను. నేనేం చెప్తానంటే అండి, ఇప్పుడు నేను 26 పెళ్ళిళ్ళు చేశాను. నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యి, ఒకవేళ అబ్బాయి చాలా స్ట్రాంగ్, వాడికి ఎవరున్నా లేకపోయినా వాడు ఒకడే బతికేయగలుగుతాడు అంటే నేను ఫోర్స్ చేయను, చెప్పి వదిలేస్తాను చేసుకోమని. కొంతమంది ఏంటంటే వాళ్ళు అలా ఎవరు లేకుండా ఉండలేరు, వాళ్ళకి కావాలి. ఇంటికి వచ్చేప్పటికి భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, కోరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకే చేశాను నేను పెళ్ళి. పెళ్ళికి ముందు ఏం చెప్తానంటే నా అనుభవంతో, ఇప్పుడు పెళ్ళయ్యాక ఇప్పుడు మీ అబ్బాయికి ఏం చెప్తానంటే, మీ అమ్మ ఏదైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, నీ మీద దెబ్బలాడినా నువ్వు వాళ్ళ ఇంట్లోంచి పంపేయవు కదా, నీ దగ్గరే ఉంచుకుంటావు, సర్దుకుంటావు, వాళ్ళకి కావాల్సిన కొనివ్వడానికి ట్రై చేస్తావు. అమ్మాయి కూడా అంతే. చాలా మంచి మాట చెప్పారండి. అలా నువ్వు మీ తల్లితో చెల్లితో అలా వాళ్ళతో కూడా బోల్డ్ వస్తాయి, చెల్లెలతో రావా, అమ్మతో రావా, వదిలేస్తావా? నీ ఇంటికి రావాలి. అలా నీ ఇంట్లోంచి మీ అమ్మ ఇంట్లోంచి అమ్మని పంపేయలేవు కదా, నీ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోలేవు కదా. అమ్మతో ఉంటావు, చెల్లితో ఉంటావు. చెల్లెలు ఏమన్నా అడిగింది అనుకో, ఎంత ముద్దొచ్చేస్తుందో చెల్లి, కొని తెచ్చేయాలనిపిస్తుంది. భార్య అడిగితే అబ్బా అలా ఎలా అడిగేసి నేను ఎక్కడి నుంచి తేను అనిపిస్తుంది. అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అమ్మ నేను అంత కొనలేను, 6 నెలలు పోయి కొంటాను, 2 నెలలకు కొంటాను, ఏదో చెప్పచ్చు. లేదా మనకు ఇప్పుడు ప్రస్తుతం నేను నా ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగాలేదమ్మా, తర్వాత కొంటానని కూడా చెప్పచ్చు. కానీ కోపం తెచ్చుకోకూడదు, చెల్లిలాగే అనుకోవాలి. కరెక్ట్. అది అలాగే అమ్మాయి కూడా అంతే. మీ తమ్ముడు తాగుతున్నాడు ఇంక వదిలేస్తావు అండి, మా తమ్ముడు ఏంటి తాగిచ్చి వీడేంటి నాకు తమ్ముడు ఏంటి వీడిని వదిలేస్తాను అనుకో కదా. తమ్ముడు తాగుతుంటే ఎలా మానిపించాలా అని ట్రై చేస్తావు, వాడినైతే వదలవు.
వాడు ఎక్కడున్నా వెళ్తావు, తండ్రి ఉన్నా అలాగే చూస్తారు. తండ్రి అయినా అదే, మరి భర్తను కూడా అలాగే అనుకో. తాగుతున్నాడు, ఉద్యోగం చేయట్లేదు, ఇంత జబ్బులే తెస్తాడా అని వదిలేయడం ఏంటి? అలా ఆలోచించి చెయ్యగలు, అలా నేను ఉండగలను అనుకుంటేనే చేసుకో, లేకపోతే చేసుకో. నువ్వు నేను విడదీసదలుచుకుంటే వద్దమ్మా, చేసుకోకని చెప్తాను. సక్సెస్ అయ్యారా మీరు చేసిన అన్ని పెళ్ళిళ్ళు? అది తిరుగుతూ ఉంటుంది కదా లోపల. కరెక్ట్ అది. కానీ అలా అనుకోమ్మా, అలా చాలా సీరియస్గా డైవోర్స్ వరకు వెళ్ళిపోయినాయి కూడా నేను అంటాను. అసలు ఫస్ట్ నువ్వు నీనా అని విడదీయకమ్మా, నా మన అనుకోవాలి. మీ ఇల్లు, మీ అమ్మ, మీ నాన్న వద్దు ఫస్ట్. నేను మొన్న అందరి ముందు చెప్పాను, సెకండ్ మొన్న మా అత్తగారు మామగారు పోయినప్పుడు, భర్త మీద ప్రేమతో గౌరవంతో అత్తగారి మామగారిని చూస్తాం కదా వైజయంతి గారు, కానీ నేను మాత్రం మా అత్తగారి మామగారి మీద ప్రేమతో గౌరవంతో సుబ్బరాజు గారు మీద నాకు ఇష్టం అని చెప్పాను. భర్త మీద ప్రేమ, అత్తగారి మీద వల్ల వాళ్ళ కొడుకని ప్రేమ, భర్తగా కాదు చెప్పేసాను. అంటే ఇప్పుడు పెళ్ళయి 40-50 ఏళ్ళు అయిపోయాక ఇంక మనకి ఏం భయం ఉంటుంది? అత్తగారు అయిపోతే ఇలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అని అయిపోయాయి. ఇప్పుడు ఎవరు చేసేది ఏం లేదు. ఆయన చాలా బాగా చూసుకునేవారు వాళ్ళ అమ్మ నాన్నగారిని. అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను, పెద్దవాళ్ళు ఇలా చూడాలా అని నేర్చుకున్నాను సుబ్బరాజు గారి దగ్గర నుంచి. మా అమ్మ మా నాన్నమ్మని చూడటం అన్నీ చూస్తాం కదా, అవి చూసి ఇలా చూడాలి, వాళ్ళే ముఖ్యం, పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేయడం కాదు, వాళ్ళకు ఫుడ్ పెట్టి వాళ్ళని చూసుకోవడం అనేది ముఖ్యం అనేది అందరికి అదే చెప్తాను. అమ్మ నా అబ్బా మా అత్తగారు వచ్చారు, మా ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఆవిడకి మళ్ళీ వేరే కూర చేయాలి, అవన్నీ వద్దమ్మా, అమ్మకు చేస్తారు కదా సేమ్. ఆవిడ కొడుకిల్లు, ఆవిడ వచ్చింది ఎవరింటికో కాదు, ఆవిడ కొడుకింటికి వచ్చారు. ఇప్పుడు వచ్చినంత మాత్రాన్ని అది కాళ్ళు ఇల్లు అయిపోదు కదమ్మా. అక్కడైనా అంతే, అబ్బాయి కదా మీ అత్తగారు అమ్మ ఇద్దరు సమానం, ఆవిడకేమైనా తప్పున్నా చెప్పచ్చు, అలా వద్దత్తయ్య ఇలా చేసుకోండి అని అనొచ్చు, కానీ విడదీయకండి. మీ అమ్మ మా అమ్మ వద్దు, మన అనుకోవడం. మొన్న చూశాను, రీల్ చూశాను, ఏమండి ఆవిడంటాడు వచ్చి, ఇగో మా అమ్మ వస్తుంది, అమ్మకి ఏం వండుతావు అని అడిగితే, అంటే మటన్ తీసుకొస్తాను పలావ్ చేయని అడుగుతాడు. మీ అమ్మగారికి పని లేదా, అస్తమా అన్నయ్య కదా వచ్చి వెళ్ళారు, అయినా ఆవిడకి అరగదు, సాంబార్ పెడతాను అప్పడాలు వేపిస్తాను అంటే, మా అమ్మకి అదే మీ అమ్మ లాస్ట్కి చెప్పింది అది అంతా అయిపోయిన తర్వాత. అలా ఉంటాయి. ఫస్ట్ అది మానేయాలి వైజయంతి గారు. ఇంకా పెళ్ళి జరిగిన మరో నిమిషం అందరూ ఒకటే. అదే అసలు అంటే మన ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కానీ నేను కూడా గమనించింది వైజయంతి గారు అది నేర్పించారు పిల్లలకి. అదే కాదు, ఇప్పుడు మేము ఉద్యోగాలు చేసే చోట కూడా మేము చూస్తాం కదా అందరం. ఇప్పుడు అంటే నేను బయట జాబ్కి వెళ్ళి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, ప్రపంచం పెద్ద ప్రపంచాన్ని చూస్తాం. ఎవరం ఇప్పుడు మీరైనా సినిమా ప్రపంచానికి వెళ్తే మీరు పెద్ద ప్రపంచం చూస్తారు. ఉమెన్నే శత్రువు అనే మాటని ప్రూవ్ చేస్తున్నారు ప్రతి చోట. అసలు నిజంగా అది ఎంత నాకు అనడానికి నాకు నచ్చట్లా. స్త్రీకి స్త్రీయే శత్రువు అంటారు కదా, అవును అదే కనిపిస్తుంది మనకి. ఉద్యోగాలు చేసే చోట ఆ పక్కనున్న స్త్రీని ఎలా చేసేస్తారు, ఉమెన్స్ డే మాత్రం సెలబ్రేట్ చేసేస్తారు. 100% ఏం ఉపయోగం చెప్పండి. ఎన్నిసార్లు ఈ మాట ఎంత మందితో అన్నాను. ఎలా అంటే ఇప్పుడు అబ్బాయిలకి జెలస్ ఉండదండి. అవును, ఇప్పుడు ఒకళ్ళు సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఏమైనా చీటింగ్ చేయొచ్చు, డబ్బులు కొట్టేయచ్చు, దొంగతనాలు చేయొచ్చు, కానీ జెలస్ ఉండదు. సాటి అబ్బాయి మీద ఉండదు, సాటి అమ్మాయి మీద ఉండదు. అమ్మాయికి ఏంటంటే ఎవరిని పొగడకూడదు, వాళ్ళు చీర బాగుంది అనకూడదు, అందంగా అనుకోదు, బాగా పాడింది అనకూడదు. ఇప్పుడు ఒక మంచి సింగర్, సపోజ్ ఇద్దరు సింగర్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు బాగా పాడతారు, కానీ ఈ అమ్మాయి బాగా పాడిందంటే అమ్మాయికి నచ్చదు, భరించలేదు. ఎలా దాన్ని తొక్కేయాలని ఆలోచనలోనే ఏదో ఒకటి పుల్లవిరుపు మాట అనేస్తుంది కూడా. నువ్వు ఏదో బాగానే పాడతావు కానీ పలానా వాళ్ళకి నీ పాట నచ్చలేదు అంటున్నాను, ఏదో వాళ్ళు నాకు చెప్పారు అంటే, వాళ్ళు చెప్పినా అసలు చెప్పకూడదు, చెప్పకపోయినా చెప్పినట్టు చెప్తారు. ఇప్పుడు సపోజ్ అన్నయ్య చెల్లెల్ని పొగిడాడు అనుకో, అమ్మ ఎంత బాగా పాడేవమ్మా అంటే, తర్వాత మీ అన్నయ్య నా దగ్గర చెప్పారు అంతేం నచ్చలేదంట, మా చెల్లి బాధపడుతుందని అలా చెప్పాను అని చెప్పేసింది. వెళ్ళి అన్నయ్యని అడగదుగా, ఖచ్చితంగా వెళ్ళి అడగదు. అవును, అసలు అన్నయ్య ఎవరో అంటాం వేరు, అన్నయ్య అంటే మరి బాధ వస్తుంది ఖచ్చితంగా. అవును, కరెక్ట్. అది ఎలా అయినా చిక్కుమంటుంది, మా అన్నయ్యకి నచ్చలేదా అని. నేను అందుకే ఆయన పుస్తకం ఎందుకు ప్రస్తావించానంటే, అదైతే మరుగున పడిపోయింది పుస్తకం, దాన్ని ఎలాగో సరిపోయిన తర్వాత దాని గురించి వేరే అనుకోండి. అందులో ఒక లైన్ నాకు ఒక స్టేట్మెంట్ లాగా అనిపించింది. అంటే శాసించి పురుషుడు, సేవించి స్త్రీ బతకకూడదు అన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్లో డిమాండ్ చేయకూడదు హస్బెండ్, ఈవిడ సర్వెంట్ లాగా ఉండకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి మనకి. అందుకని చాలామంది కథలు చదివేటప్పుడు అసలు శివుడు పార్వతిది కుమార సంభవం చదివితే వాళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్లీ అంటే, చాలామందికి ఏంటంటే ఇది భక్తితోటి చదువుతారండి, ఏ కథని భక్తితో కాదు అసలు.
మీరు ఇందాక అన్నారు చూసారా, పొద్దున్నే లేచి పూజ చేసేయడం కాదు వీళ్ళకి చూడాలి అని. అవునవును. కథని కథగా చదివితే వాళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇద్దరికి ఫైనాన్షియల్గా ఒకటి కాదు ఇద్దరు. ఆవిడేమో బాగా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, అవును. ఈయనేమో అసలు ముష్టెత్తుకు తిరిగేవాడు, చాలా పేదరికం, మరీ పేదరికం. ఆయనే కావాలని పట్టుపట్టింది. ఇలాంటివి అంటే దాంట్లో కూడా ఏంటంటే ఇది అందరూ అనుకుంటారు, ప్రేమించడానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నట్టుగా నేను వెళ్ళిపోయి చేతులు కాళ్ళు కోసేసుకుంటాను అనుకుంటారు. కానీ దాంట్లో మనం కథ చదివేటప్పుడు పేరెంట్స్ని ఒప్పిస్తుంది ఇవిడ తపస్సు చేయడానికి. అంటే అప్పటి రోజుల ప్రకారం తపస్సు అంటాం మనం, ఇప్పటి ప్రకారం వేరే మాట మాట్లాడుకోవచ్చు. వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పి అనుమతి తీసుకుని ఇదిగో నేను శివుడి కోసం నేను తపస్సు చేయడానికి వెడుతున్నానని చెప్పి వెళ్ళింది ఆవిడ. ఈ కథలు చదివేటప్పుడు ఇవన్నీ చదివితే వీళ్ళు పారిపోవడాలు, వీళ్ళు పరువు నష్టం అని చెప్పి వీళ్ళని హత్యలు చేయడాలు ఇవన్నీ ఆగుతాయేమో అని అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అలాంటి కథల గురించి తెలుసుకునేటప్పుడు? అంటే ఇప్పుడు ఎలా అంటే వైజయంతి గారు మీరు రాస్తారు కదా ప్రతి వారం, అందులో భక్తి మార్గం కాదు ముక్తి మార్గం మీరేం చూపిస్తారు, సమస్యకు పరిష్కారం రియాలిటీలో చూపిస్తారు. ఇప్పుడు మీరు అదేంటి అనంత పద్మనాభ వ్రతం చేయండి, దానివల్ల మీకు డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే మీ సమస్యకు పరిష్కారం వచ్చేస్తుంది, లేకపోతే మీ అబ్బాయి పాస్ అయిపోతాడు అనే ఇలాంటి పరిష్కారాలు మీరు చెప్పరు, రియాలిటీలో చెప్పు. కానీ అది నచ్చుతుంది అందరికీ, అదే నచ్చుతుంది, ఇది నచ్చట్లే. కరెక్ట్. మీరు ఎందుకు నచ్చుతుందంటే కారణం అదే, ఎందుకంటే మీరు చెప్పేది రియాలిటీలో ఉంటుంది. చాలా మందికి మీరు చెప్పిన అనంత పద్మనాభ కథ నచ్చుతోంది, చాలా మందికి అది నచ్చుతుంది. అంటే అది ఎలా అవుతుందండి అది అలాగా? సులువు కదా చేయడం, అలా అందరూ చేసేయచ్చు కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసేసి అందరూ కోటీశ్వరులు అయిపోవచ్చు కదా. ఎందుకు ఈ కష్టాలే, అసలు ఉద్యోగానికే వెళ్ళక్కర్లేదు. అవి ఎందుకు పెడతారు వ్రతాలు? సిస్టమేటిక్గా అలవాటు అవడానికి, బ్రాహ్మలు బ్రతకడానికి, వాళ్ళకు కూడా మరి ఏదో వాళ్ళకి కావాలి కదా. అదే అందుకని మనం వాళ్ళని తప్పు పట్టట్లా. కానీ అసలు నిజంలో రియాలిటీలోకి రావాలంటే ఆ నిజాయితీ, ఆ అబద్ధం చెప్పకపోవడం, అవతల వాళ్ళని అవమానించకుండా ఉండడం, అనవసరంగా ఒకళ్ళ మాట అనవకపోవడం, ఒకళ్ళు తెలివైన వాళ్ళు నీతి గల వాళ్ళు చెప్పినప్పుడు వినడం అనేది అలవాటు చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో చేయలేకపోవచ్చు, అది మన అర్థం. కానీ బ్రెయిన్ ఎప్పుడు దాంట్లో ట్యూన్ అయిపోవాలి. నిజం మన ఇద్దరం ఏమనుకుంటున్నాం, మన రియాలిటీలో ఉందాం అనుకుంటున్నాం కదా వైజయంతి గారు. ఇంటర్వ్యూ మనం రియాలిటీలో చేద్దాం, డ్రామాలు వద్దు అనుకున్నాం. అవును, ఎందుకంటే డ్రామా ఎప్పటికైనా బోర్ కొడుతుంది, రియాలిటీ బోర్ కొట్టదు. ఎప్పటికీ అది లైవ్లో ఉంటుంది. లైవ్లోనే ఎన్నిసార్లు చూస్తే మనకి బోర్ రాదు, మనం ఏదో కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ పెట్టుకుని మీ ఇంటర్వ్యూలు చూశాను అనుకోండి, ఏదో దొరుకుతాయి కొన్ని, కరెక్ట్ ఈ పాయింట్ పట్టుకుని మనం ఈ పని చేయొచ్చు కదా అనిపిస్తుంది. డ్రామా అనుకోండి, అది ఎలా అవుతుంది? అవ్వదుగా. డ్రామానే, రియాలిటీలోకి రాదు. అవును. సో నేను ఇప్పుడు అలా ఆలోచిస్తానండి. మీ లైఫ్లో మీరు బాగా చూసిన స్ట్రాంగ్ లేడీస్ ఎవరున్నారండి? వీళ్ళు భలే ఉన్నారు, వీళ్ళని చూసి నేర్చుకోవాలి అంటే వాళ్ళే పెద్ద గొప్పవాళ్ళు, పాపులర్ అవ్వక్కర్లేదండి ఎవరు కూడా. మీరు చూసిన వాళ్ళు చెప్పండి. చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు మా అమ్మ చాలా స్ట్రాంగ్ అండి. అది అట్లా చెప్పండి. అది ఎలా అంటే చెప్తాను, తనకి ఇప్పుడు 84 years. మా చిన్నప్పుడు 40, అంటే అమ్మకి 40 ఏళ్ళు ఉన్న వయసు అప్పటి నుంచి వాకింగ్, డైటింగ్ అప్పటి నుంచే మొదలుపెట్టేసింది. తర్వాత ఇప్పుడు మా ఇంట్లో జరిగిన రాము పెళ్లి విషయంలో జరిగింది కానీ అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడిందండి. ఎలాగా? కృంగిపోలేదు. ఎందుకంటే కొడుకు ఇష్టం, కాళ్ళు ఇష్టం, వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్న కారణాన్ని స్వీకరించింది, దాన్ని ఎప్పుడు అల్లరి చేయలేదు, రభస చేయలేదు. తర్వాత రాముకున్న కాంట్రవర్సీలు ఉంటే ఏ తల్లైనా ఉడికిపోతుంది. అవును, భయం వేసేస్తుంది. ఎంత మనం సర్దుకుందామన్నా భయం వేస్తుంది. తల్లి పొజిషన్లోనే ఆలోచిద్దాం, బయట నుంచి కాదు. తల్లి పొజిషన్ పైగా చిన్నదేం కాదు కదా, తను ఏమైనా పెద్ద స్ట్రాంగ్ IAS ఆఫీసర్ ఏం కాదు కదా, మామూలు హౌస్ వైఫ్. కానీ ఎప్పుడు భయపడలేదు ఇంతవరకు. నేను కొన్ని సందర్భాల్లో కొంచెం భయపడ్డాను. భయపడడం అంటే ఏం లేదు, ఏమైనా ఇబ్బంది పడతాడేమో. సపోజ్ ప్రతిసారి ఈ మధ్యన 10 ఏళ్ళు అరెస్ట్ చేసేస్తారు, గంటలో అరెస్ట్ చేసేస్తారు, రోజులు అరెస్ట్ చేసేస్తారంటే వెళ్ళిపోయి జైల్లో ఉండిపోతాడని కాదు, మళ్ళీ వచ్చేస్తాడని తెలుసు. కానీ కాసేపు ఇబ్బంది పడతాడేమో అని మనకు ఒక బాధ ఉంటుంది కదా. అలా ఎప్పుడు ఇంతవరకు ఒక ఫైనాన్షియల్గా కానీ, కాంట్రవర్సీలు కానీ, లేదా ఒక్కడే ఉంటున్నాడు అని భయం ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. స్ట్రాంగ్. నేను ఇప్పుడు అమ్మ ఇలా అంట పరిటాల రవి సినిమా వద్దని అందరూ అంటున్నారంటే ఏం పర్లేదు, రాము హ్యాండిల్ చేసుకుంటాడు. దానికి కారణం ఏం చెప్పేదంటే, ఇప్పుడు ఆస్తులు సంపాదించేసి 100 కోట్లు నీతులు చెప్పాడు అనుకో, అప్పుడు పగ ఉంటుంది, కసి ఉంటుంది అందరికీ. రాము ఏమో అసలు డబ్బు సంపాదన అనేది అసలు డబ్బులు అనే ఆలోచనే వెళ్ళదు. అవతల వాళ్ళకి అంత పగ కసి ఏముంటాయి?
వాళ్ళని ఏదో అన్నాడని ఏదో వాళ్ళ మీద తీసాడని కనుక ఫైనల్గా ఎప్పుడు ఎవరు అందరూ కరెక్టే అన్నట్టే చూపిస్తాడు. అవును అవును, ఎవరిని క్లైమాక్స్ ఎప్పుడు ఏముంటుంది, అక్కడ జరిగిందే తీస్తాడు, అందరూ కరెక్టే, ఎవరి పరిస్థితి బట్టి వాళ్ళు అలా చేశారు, ఎవరి వైపు వాళ్ళు కరెక్ట్. అందుకని మనం ఏముంటుంది అందులో భయపడడానికి. స్ట్రాంగ్ మీ అమ్మగారు. స్ట్రాంగ్. ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి వైజయంతి గారు, అప్పుడు కూడా మేము అతిగా కోరుకోం, మనకు కావాల్సింది వస్తే చాలు అనుకుంటాం అందరం. రాము అయితే ఏమనుకుంటాడంటే అబ్బా అసలు నాకు ఇలాంటి ఒక టెన్షన్, ఇప్పుడు సపోజ్ ఒక పేరు 10 రూపాయలు అప్పు ఉంది అనుకోండి, అసలు 10 ఏంటి 100 ఉంటే బాగుంటుంది కదా, మనం ఆ ఛాలెంజ్గా తీసుకోవచ్చు కదా అనుకుంటాడు. ఛాలెంజ్ అనమాట. ఊరికే 10 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు ఖర్చు పెట్టేసాం, అలా లైఫ్ అలా స్మూత్గా వెళ్ళిపోతుంటే నచ్చదు. కాంట్రవర్సీలు అన్నా ఉండాలి, టెన్షన్స్ అన్నా ఉండాలి. అసలు టెన్షన్ లేని లైఫ్ ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా అంటాడు. వర్క్ లేకపోతే విపరీతంగా అలసిపోతాడు, టైర్డ్గా అయిపోతాడు చాలా. వర్క్ ఉంటే ఎనర్జెటిక్గా మీరు అంటే నమ్మరు కానీ విశ్వశ్రీ గారు, రాము వీళ్ళందరిలో ఒక ఔరా ఉంటుంది, వాళ్ళలో ఒక తేజస్సు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ తెలివి కాదు, తెలివి వేరు క్యారెక్టర్ వేరండి. వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్న ఆ స్వభావం బట్టి ఒక ఔరా ఉంటుంది. సో తను అలా ఉంటాడనమాట. ఇప్పుడు గంటలో మనకి ఇంత కావాలి, లేకపోతే మనం అరెస్ట్ అయిపోతాం అని ఒక మాట, ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏం ఉండదు, సరే రాని వెళ్దాం జైలుకి, అక్కడ ఏదైనా మంచి సినిమా ఆలోచించి చూసుకున్నాం. ఇప్పుడు అలాంటి ఇదిలో కూడా మీ అమ్మగారు, మా అమ్మ ఎవరు తీసుకెళ్ళరామని ఏమి అసలు కారణాలు ఏమున్నాయి, ఎవరికేమో అపకారం చేయలేదు, డబ్బు సంపాదించేసి డబ్బులు ఆస్తులు దాసేసుకుని ఎవరికి అన్యాయం చేయలేదు. లేకపోతే లేవని చెప్తాడు, అవును నా దగ్గర లేవు, ఉంటే ఉన్నాయి అంటాడు, ఇంతే మొత్తం తీసి ఇచ్చేస్తాడు. వాళ్ళు తెచ్చిచ్చే లోపల మధ్యలోనే నాకు కాదు వాళ్ళకి ఇచ్చేయండి అంటాడు. అదేలేండి, అందువల్ల ఆయనకి దాని మీద ఇంకెవరు గొడవ పడడానికి లేదు. అలా ఇంకా అమ్మ తర్వాత ఇంకెవరిని చూసారు అలా స్ట్రాంగ్గా ఉమెన్లో? ఉమెన్లో అంటే నాకున్న అంటే మీ సర్కిల్లోనే, మా సర్కిల్ అంటే అంత స్ట్రాంగ్ అనేది నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు. మా అమ్మ అంతా అంటే మొత్తం మా సర్కిల్లో. ఇప్పుడు ఈ 84 ఏళ్ళ వయసులో ఈ నిమిషంలో కూడా కంగారులో, బాధలో తప్పు స్టేట్మెంట్స్ కానీ, కంగారు పడిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళడం కానీ, ఎవరైనా రమ్మంటే అసలు ఇంతవరకు చూడలేదు. స్ట్రాంగెస్ట్ అయితే మా అమ్మేనండి. ఇప్పుడు రాముతో అంటాను ఎప్పుడు లేడీ అమితాబ్ అని. అంటే తన బాడీ ఇప్పుడు సపోజ్ వాళ్ళు వాకింగ్ చేయకండి, ఇంకా మీకు వయసు వచ్చేసింది కదా మీరు కూర్చోండి అంటే ఖచ్చితంగా వాకింగ్ చేస్తుంది, ఖచ్చితంగా పని చేస్తుంది. మీరు డైట్ చేయొద్దనే చేస్తుంది. ఆవిడది ఆ స్ట్రాంగ్ అంతే, ఆవిడది చాలా స్ట్రాంగ్. అంటే అన్ని విషయాల్లో, ఒక విషయం అని కాదు వైజయంతి గారు, ఏ విషయంలోనైనా స్ట్రాంగ్. ఇప్పుడు అది మా అమ్మ. నెక్స్ట్ మన రాము భార్య చాలా స్ట్రాంగ్. ఎలా అంటే డివోర్స్ అయిన రోజు సాయంత్రం వాళ్ళు పక్కనే, మా ఇంటి పక్కనే ఉండేవారు. నేను చేస్తుందో చూద్దామని కిటికీలో చూశాను. అంటే డిస్టర్బ్ చేయాలా వద్దా, తన మానసికంగా ఏ స్టేజ్లో ఉందో నాకు తెలియదు. అప్పుడు ఊరికే వెళ్ళి కూర్చుని ఇలా అయిందేంటి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అలా మనకి అనవసరం, వాళ్ళ పర్సనల్ స్పేస్లో వాళ్ళని వదిలేయాలి. నేనేం చెప్పానంటే నువ్వు ఫోన్ చేయి, నేను ఏదైనా అవసరం అయితే ఫోన్ చేసి వస్తానని చెప్పేశాను. తను బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇదంతా జరిగిపోయాక కిటికీలో చూసి షాక్ అయిపోయాను వైజయంతి గారు. నేను సాయంత్రం 7:30 ఆ టైంలో పాపను కూర్చోబెట్టి చదివిస్తాను. నార్మల్గా ఉన్నారు అంటే దాని ఏమంటే అయిపోయింది, ఇప్పుడు మనం బాధపడినాయి, నెక్స్ట్ ఏంటి పాప భవిష్యత్తు. ఒక 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళడమో, పుట్టింటికి వెళ్ళడమో, లేకపోతే నన్ను రమ్మంటే మీ ఇద్దరం చాలా క్లోజ్ కదా, నువ్వు వచ్చి నా దగ్గర పడుకో అని అడుగుతారు కనీసం. ఇవాళ నా దగ్గర పడుకో, నాతో ఉండని అడగరండి ఎవరైనా, అసలు అడగలేదు. పాపని చదివిస్తాను కూర్చోబెట్టి. నేను ఇంకా వచ్చేసాను, వెనక్కి తిరిగి వచ్చేసి ఫోన్ చేశాను. అదే తలుపేసేసిందని నేను లోపలికి రాలేదు, నీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి అని చెప్పాను. లేదు నేను రేవతిని చదివిస్తున్నాను, అందుకే నేను తలుపేసేసాను, నేను చెప్తాను లేదన్నా అవసరం అయితే అని ఫోన్ పెట్టేస్తాను. నెక్స్ట్ డే పొద్దున్న నాకు దొరకలేదు, ఫోన్ చేస్తే ఎత్తలేదు. అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ లేవు. అవును, అప్పటికి ఇంకా మామూలు ల్యాండ్ లైన్లే మనకి. అయితే నేను అక్కడ ఏదో షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే నాకు కనిపించింది అక్కడ. షాప్కి ఎందుకు వచ్చింది అబ్బాయి ఇంత పొద్దున్నే అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరైనా కలవడానికి వచ్చేసింది. వీకెండర్ కిడ్స్ అని షాప్ పెట్టింది, ఎవరితో మాట్లాడుతుంది. మూడు రావాలి కదా వైజయంతి గారు. అంత జరిగాక
వాళ్ళు పైగా ఏంటంటే వాళ్ళు ఒక 10 ఏళ్ళు ప్రేమించుకుని 8 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు, 18 ఏళ్ళ సావాసం, 10 years లవ్. అమ్మాయి నైజీరియాలో ఉండేది, అక్కడ చదువుకునేది. వాడు వచ్చి పెళ్ళి డిసైడ్ అయ్యి పెళ్ళి ఇవన్నీ అవ్వడానికి 18 years పట్టింది. అప్పటికే వాళ్ళు 18 ఏళ్ళ పరిచయస్తులు. అసలు అక్కడ పాపను స్కూల్కి పంపించేసింది, అక్కడికి వచ్చి అది మాట్లాడుతుంది. మాట్లాడేసి ఇంటికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం ప్లాన్ చేసుకో, పబ్లిసిటీ కావాలి, ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. ఇంటికి వచ్చి రాముకు ఫోన్ చేసింది. రాము ఎవరైనా కొరియోగ్రాఫర్లు తెలిస్తే నాకు చెప్పు అని. అంటే ముందు జరిగింది వేరు, ఈ పని వేరు. ఫ్రెండ్ లాగే ఉన్నారు. పని విషయంలో మళ్ళీ ఎవరైనా అడిగేసి చేసేసుకో అంటే అబ్బాయి ఇప్పుడు రాముతో ఏం మాట్లాడతాం, మన మనసు అవన్నీ ఉండవు. ఇంకా సరే పని లేదు నేనే చేసేసుకోగలను అంటే ఇక డిస్టర్బ్ చేయదు. నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ మా ఇంట్లో వాళ్ళిద్దరు చాలా చాలా స్ట్రాంగ్. అంటే మంచితనాలు వేరు, స్ట్రాంగ్ వేరు. అది వేరండి, మంచితనానికి దీనికి సంబంధం లేదు. ఎంత మంచితనం ఉన్నా బలహీన పడిపోతే కష్టం. నెక్స్ట్ మా చెల్లెలండి, మా పిన్ని కూతురు, తను కూడా అంతే. ఒంట్లో బాగాలేదు, నేను చేయలేనేమో, ఇంకా నా వల్ల కాదు, ఇప్పుడు చాలా చేసేసాను కదా, ఇప్పుడు అంటే రోజుకి ఒక పొద్దున్న నుంచి రాత్రి వరకు కంటిన్యూగా పని చేయడం వేరండి. వంట చేసడం పెట్టడం అలా అవి వేరండి, అవి మెకానికల్ అవి కాదు. అంటే ఇప్పుడు చదువు, ఒక అమ్మాయిని చదివించాలి అంటే దానికి ఏం చేయాలి, అక్కడెక్కడికో ఫోన్లు చేసి మాట్లాడేసి అవసరమైతే ఇల్లు అమ్మేసైనా, ఇల్లు తాకట్టు పెట్టైనా సరే చేసేసే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ ముందు నేను సేఫ్గా ఉండాలి కదా, అసలు నేను ఇందులోకి వెళ్ళటం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు అసలు అలా అనుకోదు. ఇంకా పని అవ్వాలంటే అవ్వాలంతే. క్రియేటివ్ బ్రెయిన్ అండి, ఏదైనా చేసేస్తుంది. పెయింటింగ్, డ్రాయింగ్, ఇల్లు కట్టించేయడాలు, బిజినెస్ చేసి ఏదైనా వచ్చి ఇంక ఇది రాదు అని ఉండదు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చెయ్యడం అనేది మనకి భయం రాదు. నాకు చిన్నప్పుడు నేను అంత భయం, ఏడుపు అలా ఉండేదాన్ని. అదే అన్నారు కదా, భయం ఏడుపు చాలా ఉండేది. అలా చాలా అలా. తర్వాత మేఘన కూడా చాలా స్ట్రాంగ్. తనకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా, ఒక హెల్త్ ఇష్యూ కానివ్వండి, తను ఏదన్నా ఒక సింగర్ అవ్వాలనుకుంది కానీ అది కొంచెం లేట్ అయింది. ఇప్పటికైనా తను అంటే ఇంక ఈ క్రైస్ట్ సాంగ్స్ తప్ప తను ప్రొఫెషనల్గా ఏం పాడలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాను. ఏం భయపడదు, సర్లే ఇంకా ఉందిగా మనకి బోల్డ్ లైఫ్, పాడదాం. నేను కూడా అలాగే అంట, ఏమైంది మేఘన, ఇంకా నువ్వు 40 కదా, 30 years పాడొచ్చు, నువ్వు పాడమ్మా అంటాను. సో స్వప్న 24 hours పని చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళిపోతుంది, క్లినిక్కి వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతుంది, క్లీన్ చేసేస్తుంది. తర్వాత తను చాలా ఏంటంటే అలా హాట్ సీట్ దిగిన వెంటనే చాలా నార్మల్ హౌస్ వైఫ్ అయిపోతుంది. అలా ఉండరు చాలామంది, ఇంటికి వచ్చాక కూడా సీరియస్గా ఉంటారు అంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు. సో అలా చూశాను. బయట అంటే ఇప్పుడు సపోజ్ బయట మనకు తెలిసిన వాళ్ళు యాక్టర్స్ కానీ, లేకపోతే బయట మనం చూసిన వాళ్ళు కానీ స్ట్రాంగ్గా వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేనంటే చాలాసార్లు నేను స్క్రీన్ మీద ఒకలా అనుకుంటాను, వాళ్ళు బయట చూస్తే వాళ్ళు ఇంకోలా ఉంటారు. అందుకనే ఇప్పుడు ఈ ఉమెన్ ఏమంటారు, వీళ్ళని సోషలిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ నేను బయట ఎవరిని వాళ్ళని కరెక్ట్గా చూడలేదు. ఇప్పుడు వాళ్ళ సంధ్య గారు ఉన్నారండి, ఆవిడ ఆవిడ ఆవేశంగా మాట్లాడతారు కదా, బయట పర్సనల్గా చూస్తే కూడా ఆవిడ నిజంగా ఆవిడే హెల్ప్ చేస్తారు. చాలామంది నాకు చెప్పారు, ఆవిడ నాకు హెల్ప్ చేశారు, ఆవిడ నాకు హెల్ప్ చేశారని. కొంతమంది మనం అసలు చూడడం అలా, వాళ్ళు స్క్రీన్ మీద చెప్పేది ఒకటి ఉంటుంది, బయట వేరే. అవును, చాలా మంది దగ్గర ఉంటుంది. కొంతమంది అసలు చెప్పరు, మాట్లాడరు, అసలు మనకి తెలియదు. సడన్గా ఎవరో వచ్చి చెప్తారు, లేదండి ఆవిడ చాలా స్ట్రాంగ్, నాకు ఇలా చేశారు అని. అలా రకరకాల వాళ్ళు ఉంటారు. కాకపోతే చాలామంది మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారంటే జెలస్. అందుకే అదే అన్నా నేను, జెలస్ దగ్గరే ఇది అయిపోతుంది. జెలస్ ప్రాబ్లం అంతా జెలస్ దగ్గర వచ్చి జెలస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ అమ్మాయి నేను ఎలా పెరగాల కన్నా ఆ అమ్మాయిని ఎలా తగ్గించాలి. అది మనం పెరగాలనుకోవడంలో తప్పు లేదు, అవతల వాళ్ళు తగ్గిపోవాలనుకోవడంలోనే తప్పు. నాకు కావాలి అను, నాకే కావాలి అను, అది అమ్మాయికి ఎందుకు ఉండాలి, నాకు ఒక్కదానికే కావాలి అనేది వద్దు. నాకు కావాలి అనుకోవడంలో ఎప్పుడు తప్పు లేదు, నాకే అనుకోవడంలోనే తప్పు అవుతుంది అది. సో నేనేంటంటే చాలాసార్లు ఇప్పుడు నేను చెప్తాను కదా, చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు, సబ్జెక్ట్ తెలియదు అని. కానీ నేను ఎక్కడ చాలా హ్యాపీగా ఉంటానంటే వైజయంతి గారు, నాకు ఆ ప్రాబ్లం ఉండదు. ఆ పక్కన వాళ్ళ ఆనందం నాకు చాలా ఆనందం, నాకన్నా ఎక్కువ ఆనందం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ప్రొఫెసర్ అండి, అన్ని విషయాలు మాట్లాడతారు ఆయన. ఎక్కడో కలిసి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మాట్లాడుతుందని నాకు చాలా నచ్చేసి రోజు వెళ్ళి కూర్చునేదండి, ఏం పని లేకపోయినా ఆ మాటలు వినటానికి. దానికి హ్యాపీ, పోలే విజయలక్ష్మి బాగానే వస్తున్నావు నా కోసం అని.
విడిగా వెళ్ళాం కదా అలాగా. కూర్చుని ఒకరోజు ఏంటి ఊరికే వెళ్ళి ఏం కూర్చుంటాం అనేసి, మీ డాడీ ఏంటి ట్యూషన్ చెప్పమని నాకు పెద్ద మంచిదే ఒక 20 ఏళ్ళ కిందట ఆయన అడిగితే ఆయనేమో ప్రొఫెసర్, ఆయన ఏం చెప్తారు మనకి, ఏదో ఒకటి చెప్పండి నేను వింటాను అని నన్ను బట్టి ఓ 10 మంది వచ్చేసారు. ఇంకా ఆయనకి మంచిదేగా డబ్బులు వస్తాయిగా, ఒక్కొక్కరికి 10,000 వస్తుంది వాళ్ళకి. ఆయనేమో ఒప్పేసుకున్నారు, సరే అన్నారు. ఆయన అన్నారు పోన్లే నాకు కూడా ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడం బాగుంటుంది కదా అని కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడుకున్నాక కొన్ని నెలలు అయ్యాక ఆయనకు కూడా కుదరలేదు, మాకు కూడా కుదరలేదు. అప్పుడు ఏం చేసామంటే పలానా రోజు నుంచి ఇంకా ఆపేద్దామని పెట్టుకుంటే సరదాగా ఆయన అన్నారు ఒక ఎగ్జామ్ పెడతాను మీ అందరికీ, నేను చెప్పినవన్నీ అడుగుతాను, మీరు రాయాలి 10 questions. ఇది సరదా, ఇదేమి మనం ఎగ్జామ్స్కి వెళ్ళిపోవట్లేదు, అక్కడ మీకేమీ డిగ్రీ సర్టిఫికెట్లు రావట్లేదు, అది కూడా మీకు ఇష్టమైతేనే అన్నారు. అంటే మొత్తం 10 మంది కదా, అందులో ఒక అమ్మాయి లేచి నుంచుని నేను రాను రేపటి నుంచి, నేను రాయను, నాకు ఇష్టం ఉండదు, మార్కులు తక్కువ వస్తాయి మానేసింది. ఆ అమ్మాయి అందరికన్నా తెలియదు, ది బెస్ట్ మాకు తెలుసు, రాస్తే అమ్మాయికే ఫస్ట్ మార్క్స్ వస్తాయని కూడా తెలుసు, కానీ దానికి అలా ఫెయిల్ అని ఒక్క మార్కు తక్కువ రావడం కూడా ఇష్టం లేదు, మానేసి మిగతా 9 మంది రాసేసి ఆయన అన్నారు నాకు సగం రావు అందులో, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకు రావు, నేను నవ్వుకుని రాసేసి ఇచ్చేసాను, ఫస్ట్ నేనే ఇచ్చేస్తే అబ్బాయి మీరు ఎంత బాగా ఇచ్చేసారండి, ఫస్టే అన్నీ రాసేసారా అంటే లేదండి అని నవ్వాను. ఎందుకు నవ్వుతున్నారంటే అబ్బాయి ఏం లేదండి ఊరికనే అన్నమాట. సో అందరు రాసేసారు. ఆయన అన్నారు రేపటి నుంచే మీరు రావట్లేదు కాబట్టి ఇవాళ నేను చెప్పేస్తాను అనేసి గబగబా అప్పుడే ఆయన కరెక్ట్ చేసేసి అన్నారు విజయలక్ష్మి గారు మీరు 7th అన్నారు. 10లో ఒక అమ్మాయి తీసేస్తే 9లో నేను 7, అంటే చాలా దారుణమైన ర్యాంక్. ఫస్ట్ నాకెందుకు చెప్తున్నారు ఈయన అనుకున్నాను నేను. ఫస్ట్ సెకండ్ అన్నీ చెప్పేస్తే ఆ 6 వచ్చిన వాళ్ళు 5 వచ్చిన వాళ్ళు మొహాలు మాడిపోయింది, అన్నీ చెప్పేశాక అంటే 7th 8th అని చెప్పలేదు, మీకు ఎన్ని తప్పులు వచ్చినాయి అని చెప్పారండి. సో ఫైనల్గా మరి అనౌన్స్ చేయాలిగా 1 అనేది 1 విజయలక్ష్మి గారు అని చెప్పారు, నా పేరు చెప్పారు. విజయలక్ష్మి ఏమైనా ఉన్నారా ఏంటని అందరూ ఇలా చూస్తున్నారు. చూసి మీరేనండి అన్నారు. అంటే మనం లేగాలి కదా, ఇప్పుడు మీరే అని చెప్పినప్పుడు పెద్ద అయినా నేను లేచి నుంచోవాలి కదా అని లేచి నుంచుని మళ్ళీ కూర్చున్నాను. రండి మీకే ప్రైజ్ అని జేబులోంచి ఏదో బాక్స్ తీసి ఇచ్చారు. అందరికి అదేనా సార్ మీరు అన్నీ తప్పు రాశారని చెప్పారు కదా అంటే, అవును ఒకటి మీ కాన్ఫిడెన్స్, మీ నవ్వేంటండి, మీరు ఎందుకు నవ్వుతున్నారు అలాగా, ఎంత ఆనందంగా నవ్వుతున్నారు అంటే, నేను అన్నాను ఎందుకు నవ్వారంటే సార్ నాకు రాదని ముందే తెలుసు, కానీ నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను రాకూడదు, ఆ అమ్మాయి వెళ్ళిపోయినట్టు నేను కూడా రాకూడదు, కానీ వచ్చిన నా క్యారెక్టర్ నాకు నచ్చేసింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏమన్నారు కాన్ఫిడెన్స్ నచ్చింది అన్నారు కదా, అని అంతకుముందు కూడా 1-2 సార్లు మీ కాన్ఫిడెన్స్ నచ్చుతుంది, తప్పు చెప్పినా మీరు ఏం భయపడరు, తప్పు రైట్ ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టుకుని చెప్తారు ఏంటండి అనేవారు. ఎక్స్ప్రెషన్ ఒకటేలా ఉంటుంది, తప్పు చెప్తున్నాననే గిల్ట్ నేను ఇప్పటి వరకు చూడలేదు, నాకు వచ్చింది చెప్పాను, ఎఫర్ట్లో నేను పెట్టేస్తాను, పెట్టకపోవడం ఉండదు, ఎఫర్ట్ పెట్టనప్పుడు గిల్ట్ రావాలి, నేను ఎప్పుడు పెడతాను కానీ రాకపోవడం అనేది అదేలేండి అవును అని చెప్పేసి ఆయన గిఫ్ట్ ఇచ్చేసి సారీ ఏమనుకోవద్దు, నేను ఇది పెట్టింది కాన్ఫిడెన్స్ తెలుసుకోవడానికి, అసలు మీరు ఇన్నాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు, నేను నేర్పాలనుకున్నది నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్కి అనంతం చెప్పినా మళ్ళీ ఉంటుంది ఎన్ని మీరు లక్షల పుస్తకాలు చదివినా ఇంకా ఉంటుంది. ఇదేంటంటే ఎప్పుడైతే ఇలా కాన్ఫిడెన్స్ ఉందో లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అదే మీరు ఉద్యోగానికో చదువుకోవడానికో అయితే ఖచ్చితంగా మీకు మార్క్స్ రావాలి, దాని మీదే ఉట్టి కాన్ఫిడెన్స్తో రావు. ఇక్కడ నేనేం అడిగాను, కాన్ఫిడెన్స్ అడిగాను, అది అందుకని ఆవిడే ఫస్ట్ ప్రైజ్, విజయలక్ష్మి గారు మీరే ఫస్ట్ ప్రైజ్ అన్నారు. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే వాళ్ళు ఒకళ్ళు నచ్చుతుంది ఒకళ్ళు నచ్చుతుంది, అది అక్కడ జరిగింది. ఎంత కుళ్ళు వచ్చేసిందంటే అందరికీ అది చెప్పాలి ఇప్పుడు ఫస్ట్, అది అందరూ ఆడవాళ్ళే. ఎంత ఇప్పుడు కారణం ఏదైనా అంతటి ప్రొఫెసర్ నన్ను పొగిడారు, అంతటి ప్రొఫెసర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, అప్పుడు వాళ్ళు పోని మర్యాదకి ఊరికే మర్యాదకి విజయలక్ష్మి గారు మీకు భలే, సార్ దగ్గర మీకు భలే మంచి మార్క్స్ వచ్చినాయి ఒక మాట అనేసి వెళ్ళిపోతే అయిపోతుంది, ఏముంది అందులో, మళ్ళీ కలవం కూడా, వాళ్ళెవరో నేనెవరు ఒక్కళ్ళు కూడా చెప్పలేదు, అందరు సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆయనకి చెప్పారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే, ఆయనకి చెప్పేసి వెళ్ళిపోతే ఆయన అన్నారు మళ్ళీ మీకు మార్క్స్ వచ్చినాయండి అన్నారు. ఏంటంటే ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయినా కూడా మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చెప్పలేదని బాధ కూడా మీకు ఎందుకండి, వాళ్ళ ఇష్టం, పోలేండి ఇప్పుడు ఏమైంది అన్నాను.
సో కొన్ని సంవత్సరాలు నాకు అది అంత టైం దగ్గర నుంచి నేను ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాను. ఇలాంటి యాటిట్యూడ్ అసలు మీకు రావడానికి కారణం అమ్మ నుంచి వచ్చిందా, నాన్నగారి నుంచా, అన్నయ్య నుంచా, లేకపోతే మీకు అసలు ఇన్బిల్ట్ ఉందని అనిపిస్తుందా? కొంచెం ఉంది వైజయంతి గారు, కొంచెం ఉంది, ఒక 25%. బిల్డ్ అవడానికి కారణం రామోయిజం. అప్పుడు రామోయిజం స్టార్ట్ అయిన కొత్తలో బట్టి ఇదంతా స్టార్ట్ అవ్వకుండా ఉంది అప్పుడప్పుడే. కానీ ఏం లేదు, సింపుల్, ఉన్నంతలో ఆనందంగా ఉండడం అనేది అదే నేర్చుకోవాలి. ఇప్పుడు నిజంగానే ఆ ఈర్ష్య వల్ల ఎవరు ఎదగలేకపోతారు. ప్రెషర్ ఉంటుంది నాకు లోపల, కొన్ని ప్రాబ్లమ్స్కి విపరీతం ప్రెషర్ ఉంటుంది లోపల, కానీ కుళ్ళు ఉండదండి. అది ప్రెషర్ వేరండి, అది మన వ్యక్తిగతం. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు ఎందుకు అనాలి అవన్నీ మాత్రం అసలు ఉండదు. సో నాకున్న క్వాలిటీ ముందు వేరేవన్నీ ఏముందిలే అనిపిస్తుంది అలా. కరెక్ట్, చాలా మంచి మాట. నిజంగానే మీరు చెప్పినట్టుగా స్ట్రాంగ్ అనే దాంట్లో స్ట్రాంగ్ అమ్మని స్ట్రాంగ్ చెప్పారు మీరు. మీ అంటే రత్న ఫ్రెండ్ కమ్ వదిన అనుకోండి, రెండు. ఆవిడ వచ్చి స్ట్రాంగ్ అని చెప్పారు, మీ చెల్లాయి స్ట్రాంగ్ అన్నారు, మీరు స్ట్రాంగ్ అన్నారు. అంటే మీరు నేను స్ట్రాంగ్ అని కూడా కాదు, అంటే స్ట్రాంగ్ అంటే జెలస్ లేకపోవడం చెప్పేది అది అంటున్నాను. స్ట్రాంగ్ వాళ్ళని అడ్మైర్ చేస్తాను. నాకు లేని క్వాలిటీస్ అవతల వాళ్ళు ఉంటే చాలా ఆనందపడతాను. అలాంటి ఫ్రెండ్ ఉంటే సంతోషపడతాను. అవన్నీ ఉంటాయి. పక్కన వాళ్ళు ఎంత పొగిడినా నాకేం అనిపించదు. సంతోషం, నాకు తెలియని వాళ్ళని పొగిడినా తెలిసిన వాళ్ళు పొగిడినా నాకేం అనిపించదు, హ్యాపీగా అనిపిస్తుంది చాలా. తర్వాత ఈ అబ్బాయిల్ని కంపేర్ చేసినప్పుడు కూడా అది నాకు నచ్చదు అసలు. అదే కంపారిజన్ అని, ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ కంపారిజన్ ఎందుకు అసలు? మనిషి. అందుకనే మీకు మేము ఫస్ట్లో చెప్పింది, కంపేర్ చేసుకుని మేము వాళ్ళు సమానం, వాళ్ళతో మాకు సమాన హక్కులు ఇవ్వాలి అని అడుగుతున్నారంటేనే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టు ఫస్ట్. ఎవరికైనా నచ్చకపోవచ్చు, కానీ ఈ మాట మేము వాళ్ళతో సమానం అంటే ఎవరితోటి సమానం కాదు, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్. కరెక్ట్, అది నేను చాలా ఏకీభవిస్తాను. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి ఆడవాళ్ళకే ఉంటాయి. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి మగవాళ్ళకే ఉంటాయి. అది సృష్టి ధర్మంగా చెప్తున్నా, మనం వేరేగా చెప్పటం లేదు నేను. వీళ్ళు చేసినవి కొన్ని వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసినవి కొన్ని వీళ్ళు చేయలేరు. అయితే ప్రతి చోట ఏంటంటే ఒక ఇజం అని పెట్టుకుని, ఇప్పుడు మీకు అందుకని ఇజం అంటే మళ్ళీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు విజయిజం, మనం ఇప్పుడు ఎందుకని మళ్ళీ విజయిజం చెప్తున్నానంటే, స్త్రీకి స్త్రీ శత్రువు అని చెప్పుకున్నప్పుడు ఈర్ష్య ఉంటుందనేది మీరు ప్రత్యక్ష సాక్ష్యం చెప్పారు, నేను కూడా అనుభవించాను. కానీ మీరు ఆ ఈర్ష్య అనేది లేదు అనేదానికి ఒక నిదర్శనంగా చెప్తున్నాను నేను. మీరు ఏది ఆశించట్లేదు, ఆశించకుండా ఎవరికైనా మీ వల్ల ఉపయోగం అనుకుంటే, ఇప్పుడు మేఘనాతో ఇంటర్వ్యూ చేశారు. అంతకుముందు ఒక ఆవిడ ఎవరో టైలర్ ఆవిడతో ఒక ఆవిడ చేశారు. టైలర్ అంటే మీ ఫ్రెండ్, టైలర్ అంటే ఉద్దేశం బట్టలు కుడుతున్నారు కాబట్టి ఆ పేరు చెప్పాను. అలాగా ఎవరికైనా మీ వల్ల ఉపయోగపడుతూ, వాళ్ళ వల్ల మీకేం పైసా రాదు, మీ ఛానల్కి పైసా రాదు, దాన్ని ఎవరో లక్షల్లోనూ చూడరు, మనకి తెలుస్తుంది అసలు చూడరు, ఏమి మనకేం కమర్షియల్ కాదు అది. మీరు రోజు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అదే ఎందుకు చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు మీకు తెలుస్తుందా, మీరు ఎందుకు పెట్టారు, అది ఎంత డల్గా ఉంటుంది, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరినో తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటున్నారు అని ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు అడుగుతారు. మీరు అలా కాదు ఇలా చేయండి అని చెప్తారు. సో వాళ్ళకి నేను చెప్పింది అర్థం అవ్వలేదా అని కొంచెం సేపు అనుకుంటారు. తర్వాత ఏమో పోన్లే నా కోసమే కదా చెప్పారు, మళ్ళీ సర్దుకుంటారు. గారు మీరు నంబర్, మా ఛానల్ వాళ్ళు, మా టీంకే అర్థం అవ్వదు, మా టీం వాళ్ళే నాతో దెబ్బలాడతారు, ఇలా చేస్తున్నారేంటి అసలు మీకు డబ్బులు అంటారు. అవును, అంటే నేను ఆ టీంకే అర్థం అవునప్పుడు బయట వాళ్ళు అనుకోవడం తప్పే ఉందిలే, నేను సర్దేసుకుంటాను. ఎందుకంటే మీలాగే నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఎందుకంటే మీరు చేస్తారు, ఎవరు చూస్తారు, మీరు ఏమి ఇదితో చేస్తారు అంటే, మన మానసికంగా మనకి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇంకోటి నిజంగా నేను ఈ ఖర్చు పెట్టే డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడైనా ఇస్తే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది చాలా. అవును, కరెక్ట్గా చెప్పాలంటే. అవును, మనకు అది కాదు చెప్పాను కదా, మనకి ఎంత కావాలో అంత ఉంటే చాలును. మన వల్ల చాలా గొప్ప. ఎవరో ఒక 1000 మంది చూస్తే అందులో ఇద్దరికి నచ్చి పాటించినా చాలు కదా, సక్సెస్ అయినట్టే. అందుకని మనం ఇప్పుడు ఈ మధ్యన అంటే ఒక 2 ఏళ్ళు మనం ఇప్పుడు 2 years నుంచి ఉన్నాం కదా, ఇప్పుడు అంటున్నారు అందరూ వైజయంతి గారితో చేస్తే బాగుంటుందేమో. ఇంకొకటి ఏమంటే మా టీం వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వైజయంతి గారు ఒప్పుకుంటే మన ఛానల్లో పెట్టుకుందామండి ఎపిసోడు, మన ఇజం లోగో పెట్టి అని అడిగారు. ఇప్పుడు మనం చేసిన ఈ 2 పెట్టుకోవచ్చు హాయిగా. మనం ఆవిడేమంటారు, ఆవిడకేం అలాంటివి ఉండవు, కుళ్ళులు అలాంటివి ఖచ్చితంగా వెంటనే ఓకే అంటారు. అసలు ఇప్పుడు అన్నా మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాము, మా నాన్నగారు మేము అప్లోడ్ చేసినవి కొన్ని లక్షల మంది పెట్టుకున్నారు. కాపీరైట్ క్లెయిమ్ చేస్తే మాకు లక్షల పైన ఇన్కమ్ రావాలి కాపీరైట్. కరెక్ట్.
మా నాన్నగారికి అది లేదు. మేమందరం ఒకటే సంతోషపడేది ఏంటంటే ఇన్ని లక్షల మంది పెట్టుకుంటున్నారంటే జనాలు ఆయన ఉన్నారు, అంతమందికి అందజేస్తున్నారు వాళ్ళు. నా వల్ల ఒక 10 మందికి అందుతోంది, వాళ్ళ వల్ల కొన్ని లక్షల మందికి వెళ్తోంది. వాళ్ళ ఛానల్ ఎక్కువ మంది అది చూసేవాళ్ళు ఉంటారు కదా, అందుకని ఆ పాజిటివిటీ ఎప్పుడు కూడా మనకి మంచిదే అది. సో అలా నాకు అందుకని మనం ఈ టాపిక్ వరకు ఫైనల్గా మహిళా దినోత్సవం అనే మాట తీసేసి మనం ఏమనుకుంటే బాగుంటుంది మీ వర్షన్ ప్రకారం? మహిళా అంటే ఏదో ఒక డే ఉంది, అది మనం డే తీసేయలేం కాబట్టి మనకి మనంగా ఏదైనా చెప్పుకుందాం. అంటే అది మీరే చెప్పాలి వైజయంతి గారు, మీరే కరెక్ట్గా. అలా అని కాదు, మహిళా దినోత్సవం అనేది ఒక రోజుది కాదనుకున్నాం. ఒక రోజు కాదు, ప్రతిరోజు అంటే ఇప్పుడు కొన్ని అమ్మాయిలు బాగా చేస్తారు, కొన్ని అబ్బాయిలు బాగా చేస్తారు, కానీ నా దృష్టిలో ఆడవాళ్ళు చేయలేని పని అంటూ ఏమి ఉండదు, అబ్బాయిలు చేయలేని పనులు ఉంటాయి. అవును, కరెక్ట్. అది నా దృష్టిలో నేను ఇంతవరకు చూసిన ప్రపంచంలో ఆడవాళ్ళు చేయలేనిదంటూ ఏమీ ఉండదు. అలా అని వాళ్ళేదో తక్కువ మనమేదో ఎక్కువ అని కాదు, ఎవరు తక్కువ కాదండి, ఎవరు చేసే పని వాళ్ళది. నేను అనేది ఒక మహిళా దినోత్సవాన్ని పెట్టడంలో నాకు అసలు అది మనం తీసేయలేం కాబట్టి మనం నేను అనుకోవడం ఏంటంటే నా ఇదిలో ఒకటే మనం చెప్పేది, ఎవరైనా సరే ఉమెన్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఎవరికి వాళ్ళు పోరాటం చేసుకోవాలి. ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరో వచ్చి నాకు సమస్యగా పరిష్కారం చేస్తారు చెయ్యాలి అని ఆశించకూడదు, చేస్తారు కదా చెయ్యాలని ఆశించకూడదు. మనం పబ్లిక్లోకి వచ్చాక మన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన్ని మనం డిఫెండ్ చేసుకోవాలి, మన్ని మనమే రక్షించుకుంటూ వెళ్ళాలి అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ను. నేను అది అంటే ముగింపులో చెప్తున్న చిన్న మాట, ఉద్యోగంలో ఎక్కడ అనేది నేను ఈ సంస్థ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పను. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో చిన్నది ఎదురు చూశాను నేను. మీరు ఎలా అయితే మనం సినిమా ఫీల్డ్లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉంటారు, ప్రతి ఉద్యోగంలోనూ ఉంటుంది, అది లేదు అని అనడానికి వీలే లేదు అసలు, ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి దుష్టాలోచనలు ఉన్నవాళ్ళు ఆ పేరు చెప్పట్లేదు, వేరే వాళ్ళు ఏం చేస్తారో రోడ్డు ఎక్కుతారు, ఎక్కి చెప్తారు, ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారో చేయలేరు మనకి అనవసరం, చెప్పడం అనవసరం. ఎందుకంటే మనం పని చేసిన చోట అదొక చిన్న మచ్చ అయితే దానివల్ల మనం చాలా లాభపడినవి కూడా ఉంటాయి. కాబట్టి చిన్న మచ్చ కోసం సంస్థని మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. అందుకని చిన్న సమస్య నాకు ఫస్ట్ నేను చేరినప్పుడు ఎదురైతే ఆ క్షణంలో నేను ఎదుర్కొన్నాను. ఆ ఎదుర్కొన్న దానికి నేను మళ్ళీ ఉద్యోగం నుంచి బయటకు వచ్చే వరకు నా వైపు ఎవరు కన్నెత్తి చూడలేదు. అంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. నేను ఏ ఉమెన్ సెల్కి కంప్లైంట్ చేయలే. ప్రతి ఆఫీస్లోని ఇంటర్నల్గా ఒక ఉమెన్ సెల్ అని ఉంటుంది, వాళ్ళకి ఎవరికి కంప్లైంట్ చేయలే, ఎవరికి చెప్పలే. నన్ను నేను ఎలా ఉంటే నా జోలికి ఎవరు రారు. అంటే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అనకండి, అని ఇది జరిగి 20 ఏళ్ళు అయింది కాబట్టి అప్పటికి మనం 40 ఏళ్ళ వాళ్ళే. అయినా వయసుతో సంబంధం ఒకటి లేదు, వయసుతో ఏం సంబంధం లేదు. అది నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, మీకు వచ్చిన దాన్ని ఏదో ఎవరో అనేసారని వెళ్ళిపోయి ఎవరికో కంప్లైంట్ చెప్పేసి పక్కన వాళ్ళు ఉద్యోగాలు పీకించేయకుండా మన్ని మనం రక్షించుకోవాలి. కరెక్ట్, అది నేను ఒప్పుకుంటాను. మన్ని మనం రక్షించుకోవాలి, ఎవళ్ళు రక్షించక్కల. రక్షించుకున్నావు అంటే నువ్వు చాలా బలహీనరాలు అయిపోయినట్టే లెక్క. కరెక్ట్. అది సినిమాల్లో కూడా ఎవరు బలవంతంగా ఎవరు అదే చెప్తున్నాను, ఊరికి రచ్చ చేస్తారు కొంతమంది, బలవంతం పెట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇష్టమైతే అంతే. ఇప్పుడు అదేం సినిమా, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ అని రాము సినిమా ఒకటి వచ్చిందండి, మాహి గిల్ అని, హిందీలో, తెలుగులో రాలేదు, హిందీలో వచ్చింది 20 ఏళ్ల కిందట. అది నిజంగా జరిగింది తీసాడు. మారియా అని ఒక అమ్మాయి, అప్పుడు జైల్లో కూడా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అండి ఇద్దరు. ఆ అమ్మాయికి ఏమో సినిమాల్లో చేయాలని ఇష్టం, బాంబే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వాడు పూణేలో ఉంటారు, బాంబే వెళ్ళిపోతే వాడు ఒప్పుకోడు, వద్దు ఎందుకు సినిమాలు, మన ఇద్దరం హాయిగా ఉందామంటే, కాదు నేను ఒక్క సినిమా అన్నా చేసొస్తానని వెళ్ళిపోతే అక్కడ ఎక్కడికి వెళ్ళినా వాడేం అడుగుతాడు, ఫస్ట్ వాడి దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులన్నా ఇవ్వు లేకపోతే నువ్వలా లొంగిపోని అడుగుతాడు. దానికేమో నా ఇష్టం ఉండదు, ఒప్పుకోదు. వాడు ఫోన్ చేస్తూ ఉంటాడు, అలా అడిగితే మాత్రం నువ్వు వచ్చేయి, నువ్వు వండుకొని కంటిన్యూగా చేస్తాడు. ఒకరోజు ఏం చేస్తుంది, ఒకడు ఇస్తాడు ఛాన్స్, నేను హీరోయిన్గా పెట్టుకుంటున్నాను, నువ్వు బాగున్నావు అని చెప్పి నెమ్మదిగా దాని మాటల్లో పెట్టేసి ఇంటికి వచ్చి దాన్ని లొంగ తీసేసుకుంటాడు. ఇది తాగేస్తారు ఇద్దరు, తాగేసాక తెలియదు కదా. వాడు ఇది ఫోన్ ఎత్తట్లేదని వాడు పూణే నుంచి బయలుదేరి బాంబే వచ్చేస్తాడు. ఇప్పుడు బెల్ కొడతాడు, తలుపు తీస్తే వీడు కనిపించేస్తాడు కదా. దానికి ఏం చేయాలో తెలియక ఏం చేస్తుందంటే, తలుపు తీసి ఇదిగో రాత్రి వీడు వచ్చేసాడు ఇంట్లోకి, నన్ను రేప్ చేసాడు అని చెప్పేసి వాడు చంపేస్తాడు. చంపేసి తప్పించుకోవడానికి వాడిని మొక్కలు చేసేసి కవర్లో వేసేసి పడేస్తారు ఇద్దరు. ఫైనల్గా దొరికేస్తారు.
అది ఇప్పుడు మరి అది ఎలా చెప్పింది చూడండి మరి. అవును మరి. సో బయట జరిగేవి కూడా అలాగే ఉంటాయి. నేను ఇది పరిస్థితి చాలా అక్కడి వరకు పెద్ద వచ్చాక- ఆఫీసులో ఇలాంటివి నేను విన్నాను కూడాను. పరిస్థితి అక్కడికి వచ్చాక వాడి మీద వేసేస్తారండి, అంతే తప్ప ఎవ్వరు ఫోర్స్ చేసి ఏం చేయలేదు. ఎక్కడో జరగచ్చు, కానీ ఇక్కడ జరిగేవి మాత్రం అవి. అది కరెక్ట్ మీరు చెప్పింది. అది డ్రింక్ చేసో లేకపోతే అది ఒప్పుకునో ఏదో ఒక కారణం. ఏదో ఒక తర్వాత వాడు నేను ఫోర్స్ చేశాడు, నేను నా బలం సరిపోలేదా, అంత ఈజీ కాదండి అది. అది మీరు ఫీల్డ్ చూసారు కాబట్టి మీరు చెప్పగలుగుతారు కూడా. ఖచ్చితంగా మేమైతే అలాగే పోనీ- చెప్తారు. మేమంటే మేము చాలా వర్క్ చేయడం మందిని బట్టి చూసి, చెప్తాం. వాడు ఇలా వెంటబడ్డాడు అని చెప్తారు తప్ప అంతకుముందు నువ్వు వాడితో ఏం మాట్లాడావు అది చెప్పరు. ఇదే ఫస్ట్ వాడిని కదుపుతుంది, మాట్లాడుతుంది, నా డ్రెస్ బాగుందని అడుగుతుంది. వాడికి ఇంకోలా అర్థం అవుతుంది కదా మరి. అది అసలు వాడితో మాట్లాడలేదు, సీరియస్గా కూడా ఉండక్కర్లేదు, పలకరించేసి పనిలో ఉండాలి అంతే. అంటే కరెక్ట్ అది. కానీ అదే అంటున్నా, అది మనం మన ప్రవర్తనని బట్టి అవతల ఖచ్చితంగా వాళ్ళు ఉంటుందండి. నాకు అంటే లాస్ట్లో మనం చెప్పుకున్న సినిమా ఎలా వచ్చింది కాబట్టి భానుమతి గారితో నటించేటప్పుడు ఆ పక్కన ఉన్న హీరో క్యారెక్టర్ని బట్టి కూడా మీద చేయడానికి భయపడేవారు. ఆవిడ ఏం పర్లేదయ్యా అని ఆవిడ చెప్తేనే వాళ్ళు చెయ్యేసేవారు. బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది, వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా. అది నిలబెట్టుకోగలిగారు కదా. అలా మన వాణిశ్రీ గారి గురించి కూడా భరద్వాజ్ గారు చెప్పారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారే చెప్పారు. అలా కొంతమంది ఉన్నారంటే పేర్లు చెప్తే మిగిలిన వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు మన ఉద్దేశం, అది వాళ్ళు హ్యాండిల్ చేసుకునే విధానం అది. అందుకే చివరిగా మీరైనా బిక్కమొహం వేసి ఏడ్చినా వాళ్ళు లోకు కట్టేస్తారు. అవునండి, స్ట్రాంగ్ గా ఉండాలనే చెప్తున్నది. లేదు వాళ్ళతో ఏదో ఫ్రెండ్లీగా కూడా ఒక్క ఎక్స్టెంట్ వరకే ఫ్రెండ్లీగా చక్కగా పలకరించేసి వాళ్ళ పని వాళ్ళు చేసి లిమిట్ లో ఉండాలి. ఏదైనా అందరితో వాళ్ళతో మాట్లాడాలి. కూర్చుని వాళ్ళ మీద పడిపోయి నా డ్రెస్ బాగుందా బాగున్నా మరి ఎక్కడో అక్కడ వాడికి మరి వాడు అబ్బాయి కదా, వాడికి ఫీలింగ్స్ వస్తాయి. మరి అబ్బాయిలు వేరు అమ్మాయిలు వేరు కదా. తప్పనిసరిగా మన పరిధిలో మనం ఉండాలి, మన పరిమితిలో మనం ఉండాలి. అబ్బాయిలకి నీడ్ ఎక్కువ ఉంటుంది కదా, అమ్మాయిల కన్నా అబ్బాయిలకి నీడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళలో అలా ప్రవోక్ చేయకూడదు. చేసేసాక నువ్వు నాకు ఫ్రెండ్ ఏంటో వాడు చచ్చిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఏడుస్తాడు, లేదా వైల్డ్ డెసిషన్స్ తీసుకుంటాడు. అవును, రకరకాలుగా ఉంటాయి. అందుకని ఎవరైనా హద్దు మీరకూడదు అంటారు కదా, ఎవరికైనా పరిమితి, ఆ స్థితి తేకూడదండి. ఆఖరికి డైవోర్స్ అప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూర్చుని ఏదో మనకు అనుకున్నాం కుదరలేదు మంచిగా మాట్లాడుకుని అయిపోవాలి. ఏదైనా ఏ రిలేషన్ అయినా గొడవలు పెట్టుకుని నువ్వు అలాంటివి, నీకు ఆ రోజు నేను కారు కొన్నాను, నీకు ఐస్ క్రీమ్ కొన్నాను, ఇవన్నీ అనవసరం. బ్రేకప్లో ఏమవుతుందంటే నేను కొన్నవి వాడు కొన్నవి ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఎందుకు అలా అప్పుడు ఫ్రెండ్స్ కొన్న ఒక అమ్మాయికి కొన్నవి ఎందుకండి అసలు అయిపోయింది కదా. మొన్న నేను అదే అన్నాను, మొన్న ఏదో డైవోర్స్ అయితే అది కొన్న అమ్మ ఒక అమ్మాయికి ఆడపిల్లకి కొన్నావు, నీ చెల్లికో తల్లికో కొన్నట్టు నువ్వు ఆయన లెక్కలు పెట్టుకోకూడదు, పెట్టుకోగలాగా వదిలేసేయి. అది రోజు ఏదో ఒకటి పట్టుకెళ్ళేవాడిని అంటే ఇది నీ భార్యకే కదా ఇప్పుడు కాదు, ఆ రోజు భార్యే కదా, అంతే కదా. అప్పుడు ఆ రిలేషన్ లో ఉన్నారు కాబట్టి అంతే అయిపోయింది. ఇప్పుడు దాని గురించి అసలు తవ్వకూడదు. రెండు పెట్టాను, నేను ఐస్ క్రీమ్ తెచ్చాను, అవన్నీ అనవసరం. అయిపోయింది ఏదో అయిపోయింది. వర్తమానంలో ఉండాలి, మళ్ళీ ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉందాం అంతే అని మంచి మాట చెప్పారండి. అది మాత్రం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ ఎలా చెప్పాలో అట్లా చెప్పారు మీరు. అది అంటే ఆ దృష్టిలో ఏంటంటే విషయాన్ని లైట్ చేసేయాలి. ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి విషయాన్ని సీరియస్ చేయకూడదు. అయిపోయింది, తప్పు ఎవరిదో ఒకళ్ళు, నీ తప్పు నా తప్పు అది కూడా వద్దు, అయిపోయింది వద్దంటే వద్దు, జస్ట్ వదిలేసేద్దాం అంతే. బాగుందండి. ఇంకేంటి ఇప్పుడు మన జీవితం చాలా చిన్నది కదా, చాలా చిన్నది. అది అంతేగాని కొట్టుకుంటూ హ్యాపీగా ఉందాం అని ఎక్కువ ప్రతి ధోరణిలోకి వెళ్ళి ఎంజాయ్ చేయమని కాదు, మన ఒక లిమిట్లో ఉండి హ్యాపీగా ఉండాలి. ఎలా ఉంటే సంతోషంగా ఉండగలం అది ఆలోచించుకోవాలి. మన పర్మనెంట్ సంతోషం, టెంపరీ సంతోషం కాదు. టెంపరీ సంతోషాలు ఇప్పుడైనా క్రమశిక్షణ అది మాత్రం మంచి వేదన లాంటి మాట చెప్పారు. క్రమశిక్షణ తప్పిన వలన ఏమన్నా పొరపాట్లు జరిగితే మళ్ళీ క్రమశిక్షణలోకి వచ్చేయడమే, మన చేతుల్లోనే ఉంది. రెండు మంచి, తప్పడం మన చేతిలోనే ఉంటుంది, రావడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే తప్పు చేయడం తప్పేంటని అడుగుతున్నారు. అదేమిటో వాళ్ళ మాట అన్నారు మొన్న, ఏమన్నారంటే మనసుకి నచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు అని ఒక మాట అన్నారు. మనసుకు నచ్చినట్టు వెళ్ళిపోతే మనసు ఒకరోజు సంతోషంగా ఉంటుంది, తర్వాత అంతా మనసు బాధగా ఉంటుంది. మనసు కదులుతూనే ఉంటుంది కదా, చంచలమైంది మనసు. అంటే మీరు మీ మనసు చెప్పినట్టు వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఒకరోజు మనసు జీవితం అంతా బాధపడే పరిస్థితులు. అది ఈ మాట బంగారం లాంటి మాట. అందుకని ఏంటంటే క్రమశిక్షణ ప్రకారం వెళ్తే ఒకవేళ పొరపాట్లు జరిగినా నేను క్రమశిక్షణతో ఉన్నాను కదా అనే అతృప్తి మనం డెఫినెట్గా ఉంటుంది, లాస్ట్ వరకు ఉంటుంది అది మనకి. ఇంకా అది మనం దానివల్ల పశ్చాత్తాపం చెందేది లేదు.
ఇప్పుడు మీరు ఏమన్నారు, ఫలానా చోట పనిచేసినప్పుడు మీకు జరిగిన సమస్యని మీరు చెప్పేశారు, దాయలేదు, కానీ పేరు చెప్పలేదు. ఎందుకు అనవసరంగా వాళ్ళని అల్లరి చేయడం? అవసరం లేదు, అక్కడ మనం చాలా లాభపడినవి ఉన్నాయి బోలెడు. ఎందుకంటే మీరు అక్కడ చేశారు కాబట్టి వాళ్ళని మీరు డిగ్రేడ్ చేయడం మీకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి కోసం సంస్థను చేయకూడదు కదా. అక్కడ ఉమెన్ సెల్కి వెళ్ళిపోయి కంప్లైంట్లు ఇచ్చేసి రభస చేసి ఎందుకు? దాని అక్కడ పని చేస్తున్న ఒక వ్యక్తి వల్ల అయింది కానీ సంస్థ వల్ల కాదు మనకి. అది నేను చెప్పుంటే సంస్థ అసలు ఆ రోజునే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇచ్చుండేది. కానీ నేను స్ట్రాంగ్గా ఉంటాను అంతే. నాకు వాళ్ళెవరు చేసేదనే అంత అహంకారం నాకు. ఆ విషయం నేనే చూసుకుంటాను ఆ విషయాన్ని. అది అంతకంటే ఏం లేదు. ఇదండి మనం మన మేఘన చూసే ఉంటారు కదా మీరు, ఆ కుళ్ళు గురించి పెట్టిందని. చూశాను. తను ఎన్నో అలాంటి అనుభవించే పెట్టింది. అవును, అయ్యో ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి అవి. ఎలా అంటే మరీ ఇంట్లో వాళ్ళు క్లోజ్ స్నేహితురాలు, అయ్యో అలాగా మరీ స్నేహితురాలు కావాల్సిన వాళ్ళు అలా చేస్తే మనకు బాధ వేస్తుంది కదా. బాధపడతాను. ఎలా అంటే ఇప్పుడు మనం ప్రైజ్ వచ్చిందని ఫుల్ సంతోషంగా ఆనందంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి గాలి తీసేస్తారు. వచ్చేసి అంతేం లేదు, నాకు అంత అనిపించలేదు, నువ్వు గమకాలేదు, తప్పు చెప్పావు, ఏదో అనేస్తారు. అంటే గాలి తీసేసి వాళ్ళని డిగ్రేడ్ చేసేయాలి. అంటే వాళ్ళ మీద ప్రేమ లేదని కూడా కాదు వైజయంతి, ప్రేమ ఉంటుంది ఉన్నా కానీ జలసి డామినేట్ చేసేస్తుంది. అది భర్త అయినా ఎవరైనా భర్తకి మనకి ఏదైనా ప్రైజ్ వస్తే వచ్చిన ఆనందం భార్యకి వస్తే రాదు. ఎక్కడ ఏదో అంటారు, వాడి కళ్ళు లేవా, నువ్వు ఎలా అన్నాడు, నువ్వు బాగా పాడేవని, నువ్వు అందంగా ఉన్నావు అని ఎలా అన్నాడు అనేస్తారు. అక్కడికి వాళ్ళ ఈగో సాటిస్ఫై. అప్పుడు మనమైతే అబ్బా మా ఆయన అసలు ఎంత గ్రేట్, ఆడవాళ్ళు మగాళ్ళని వెనకేసుకొస్తాం, మగాళ్ళు ఆడవాళ్ళు తక్కువ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా చూపించేస్తారు. అంత ఈజీ కాదు. అవును, అది సహజం లేండి. అది మేఘనాకు అలా జరిగి అది పెట్టింది. కరెక్ట్. అది ఇప్పుడు ఎందుకు వైజయంతి గారు, సపోజ్ మీరంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎవరో మనం 10 మంది ఉన్నాం అనుకోండి, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మేఘన అంటే ఇష్టపడేవాళ్ళు ఉంటారు, కానీ నేను ఎక్కువ ఇష్టపడుతుంటే వాళ్ళు నచ్చదు. అది ఖచ్చితంగా ఏదో ఫాల్ట్ బయట తీస్తారు. కరెక్ట్, ఈ మాట మాత్రం కరెక్ట్. అదేంటో మరి నాకు ఆవిడకి ఎందుకు ఇష్టం ఉండాలి అసలు? అది అంటే మీకు అందరూ నచ్చిస్తారులేండి, మీరు అలా అనేసుకుంటారు అంటారు. మీకు కూడా తెలుసు కదా, మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది. అది గుర్తు కూడా ఉండదు. అది ఇది అందరికీ అనుభవమే. మనకి భార్య మీద ప్రేమ, అమ్మాయి చేసింది నచ్చిందని ఉంటాయి, కానీ బాగా కావాల్సిన వాళ్ళు వచ్చి ఎక్కువ పొగిడేశారు అనుకోండి, నచ్చదు, భర్తకు నచ్చదు. భార్య అయితే పొంగిపోతుంది, మా ఆయనకి ఎంత మంచి పేరు వచ్చింది ఏంటి అని, ఎక్కడో బాగా. ఆ మాట కరెక్ట్ అండి. అదేంటో దానికి ఏం చెప్ప సమాధానం. అదేంటంటే అంతే అదంతే. దానికి ఏమి కారణాలు అంటే అది బిల్ట్, అది అంటారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, సూక్ష్మ లోపాలతో ఉంటాం మనం. సూక్ష్మ లోపాలతో ఉంటాయి, మనకు అలా అనిపించదు. ఇదండి మహిళా దినోత్సవం అని అనడం ఇష్టం లేదు, కానీ మీరైనా నేను చెప్పండి. మహిళ అలా అనకుండా కూడా మనం మహిళల అంటే మనం ఇప్పుడు సబ్జెక్ట్ కింద తీసేసుకోవాలి అంతే సబ్జెక్ట్ జెండర్లు వద్దు, జనరల్ లేదు. అది అంటే మన ఫైనల్ గా చెప్పేది సబ్జెక్ట్ అది. మీరైనా నేనైనా చెప్పేది అమ్మాయి సబ్జెక్ట్ గా అనమాట. అది ఇది బాగుంది, ఎవరి సమస్య కరెక్ట్, అది బాగుందండి. అది మీరు చెప్పిన మాట సబ్జెక్ట్ అమ్మాయి అనేది బాగుంది. అది ఇప్పుడు మొన్న నేను లాస్ట్ టైం మన వస్త్రధారణ మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఎక్స్పోజింగ్ని డ్రెస్సింగ్గా తీసుకోవాలి అని అన్న మాట మీరు చాలా బాగా అర్థం చేసుకుని చాలా డీసెంట్గా ఉన్నారు. దాన్ని అల్లరి చేయాలంటే ఎంతైనా చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. అదేం స్టేట్మెంట్, అంత అసహ్యంగా అలా మాట్లాడతారా, చేయాలంటే ఎంతైనా చేయొచ్చు. మీరు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుంటారని తెలుసు కాబట్టి నేను వచ్చాను. సో దాని మీద చాలా వచ్చింది. తర్వాత చాలామంది రోడ్డు మీద ఉంచోబెట్టి కూడా అడిగేసారు, ఏంటండి ఆవిడ అలాంటి చెయ్యరు, మీతో ఎలా చేశారు, మీరు అలా ఎలా మాట్లాడారు, మీ అన్నయ్య బెటర్ మీకన్నా, రకరకాలుగా అన్నారు. అయింది, అది కూడా అయిందా? ఆవిడకి అర్థమైంది, నాకు చాలండి అంతే. కరెక్ట్. అది ఎవరు నన్ను అడిగారు, అడిగిన వాళ్ళకి అర్థం అవ్వాలి, అంతే. వాళ్ళ గురించి నేను పట్టించుకోనండి. బాగుందండి, చాలా. అదే చెప్పాం కదా, మీరు మళ్ళీ లాస్ట్ టైం చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను. పైగా ఇంకో విషయం వైజయంతి గారు మీకు చెప్పాలి, ఎవరైతే అడిగారో వాళ్ళ వస్త్రధారణ చాలా బ్యాడ్గా ఉంది. మరి ఇంకే పట్టించుకోలేదు, మనం పట్టించుకోలేదు. ఎలా అంటే చెప్తాను, నన్ను అడిగిన అమ్మాయి ఎలా ఉందంటే, అంటే ఒక 40 ఏళ్ళు అలా ఉండొచ్చు, బాగా లావుగా ఉంది. లావు తప్పు కాదు, దాన్ని ఎవరు సన్నగా ఉన్నాను ఒకరికి చెప్పడానికి అలా, కానీ ఏం చేసిందంటే ఒక టైట్ టీషర్ట్ పొట్టిగా వేసుకుంది. దాని కొడుకేమో దాన్ని పీకేస్తున్నాడు కింద నుంచి, వాళ్ళ అమ్మ షర్ట్ అంటే ఎత్తుకోమని, అదేమో పైకి వెళ్ళిపోతుంది. అస్సలు డీసెంట్గా లేదు డ్రెస్ చాలా. కానీ ఆ అమ్మాయి దృష్టిలో
నేను వేసుకున్న డ్రెస్ నాకు చాలా అందం ఇచ్చేసింది అనుకుంటాను. మరి వాళ్ళ ఆయన ఏమన్నా పొగిడేమో మనకు తెలియదు. చాలా బాగుంది అంటే భయంతో కూడా పొగిడి ఉండొచ్చు. ఎందుకంటే బాగాలేదు అంటే మళ్ళీ వాడిని చంపేస్తుంది 3 రోజులు. నీకు టేస్ట్ ఉందా, నన్ను ఎందుకు చేసుకున్నావు, ఫలానా అమ్మాయి వేసుకుంటే బాగుందన్నావు, నేను వేసుకుంటే ఎందుకు అనలేదు, ఇవన్నీ జరుగుతాయి. బాగుందనేస్తే గొడవ ఉండదని బాగుందని అనేసి ఉంటాడు. సో నేనేం మాట్లాడలేదు. మీరు అలా చెప్పకూడదండి, అది కరెక్ట్ కాదు, మీరు పెద్దవాడ, రామ్ గోపాల్ వర్మ చెల్లెలు ఎంతో కదా మిమ్మల్ని ఫాలో అవుతారు, పైగా అలాంటి ఆవిడతో మాట్లాడినప్పుడు అసలు అనకూడదు. నేను నాకు అమ్మ నువ్వు పూర్తిగా చూసుండవు, చూస్తే పూర్తిగా చూడు, అదే చూడటం చూడకపోవడం నీ ఇష్టం, కానీ నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాను, నువ్వు పూర్తిగా చూస్తే అర్థం అవుతుంది అన్నాను. కరెక్ట్, ఆ మాట కరెక్ట్. ఆవిడకి అర్థమైంది, నాకు చాలు అన్నాను. చాలా అందరికీ అదే చెప్పాను సమాధానం. ఎవరు నన్ను అడిగారు, ఆవిడకి అర్థమైంది. అంతే, అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాం కదా, క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతాం కదా. అడిగే ఆవిడ అర్థమైంది. సో ఎవరికి అర్థమైపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపో ఎల్లుండో 10 రోజులు అయ్యాక సంవత్సరం అయ్యాకన్నా అర్థమవుతుందని నాకు తెలుసు అన్నాను. ఇప్పుడు ఎవరి కోసమో నేను నా అభిప్రాయాలు మార్చుకోలేను, తెలిసింది చెప్పాను. జరగదు, ఇంకెప్పటికైనా ఇది మన వల్ల అవ్వదు అనుకుంటే నా ఉద్దేశం ఏంటంటే వైజయంతి గారు, అవ్వదు అని ఒకటి ఉందనుకోండి, మనం చేయలేము అనుకుంటే చెయ్యగలమేమో అనే ప్రయాణం మొదలెడదాం అనుకుంటాను. చేసేస్తామని కాదు, ఆ ప్రయాణం మొదలు పెడదాం అనే ఉద్దేశంలో ఉంటాను నేను. పెట్టానో లేదో కూడా తెలియదు. లేదు, ప్రయాణం చేద్దాం అనుకోవడంలో తప్పు లేదు. అంటే మన కోసమే, మనం ఆ బాధ పడకుండా ఉండాలంటే. కరెక్ట్, ఆ మాట చెప్పాను కదా, అమ్మాయి చీర కట్టుకోవాలని ఉంటుంది, నాకు వాళ్ళు కట్టుకోరు అనుకోండి, సరేలే వాళ్ళు మాత్రం ఏం బాధపడిపోలేమో నీ ఇష్టం, అదే లోపల చీరల్లో చూడడమే ఇష్టం. కానీ వాళ్ళు వినకపోతే ఇంక మనమే వాళ్ళ వైపు వెళ్ళాం. అంతే, ఎవరో ఒకళ్ళ వైపు ప్రశాంతంగా ఉంటాం. ఎప్పటికి వెళ్ళలేమో కూడా తెలియదు, కానీ ట్రై చేద్దాం, చూద్దాం, ఆ ప్రయాణంలో పడదాం. అది ఆ ప్రయాణంలో ఉండడంలో తప్పు లేదు, హాయిగా ఆశావహంగా జీవించాలి. అంటే టికెట్ కోసం ట్రై చేయడం అన్నమాట. అది దొరుకుతుందో లేదో తెలియదు, ఎప్పుడు పాజిటివ్గా ఉండడం మంచిది. అలా ట్రై చేద్దాం అనుకుంటాను అంతే. కొన్నేమో అసలు ట్రై చేయకూడదు, నా ఇష్టం నాది అనుకుంటాను, కొన్నేమో చేద్దాం. ఓకే, ఇప్పుడు నా ఇష్టం నాది అయినప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా, అంతే, ఎవరిదైనా అంతే, ఎవరి జీవితం. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు నాలాగే ఇంకోటి కూడా చూశాను వైజయంతి గారు. ఇప్పుడు నేను అన్నాను కదా, నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది అని. వాళ్ళకు కూడా అది ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోవడం కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ అలా వేసుకుని నేను ఒక్కదాన్నే ఇలా వేసుకుంటే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు, అలా కూడా అనుకుంటారు. కానీ ఎవరి ఐడెంటిటీ వాళ్ళకి ఇలాగే వేసుకుంటాను. మీరు అన్నారు ఆ రోజు, ఎవరి గురించి నేను పట్టించుకోనండి, నాకు చీరలే ఇష్టం, నేను ఇలాగే వేసుకుంటాను అని Day 1 చెప్పారు మీరు. Day 1 నేను విన్నాను మీ దగ్గర నుంచి, ఆ మాట తీసేసుకున్నాను. మన ఇష్టం అంతే, మన ఇష్టం అంతే, కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే. ఏ విషయంలోనైనా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, ఒకళ్ళ కోసం ఏది చెయ్యక్కర్లేదు. అది ఉమెన్ స్ట్రెంగ్త్ అని చెప్పడం అనమాట. అంటే మనం మీరు అన్నట్టుగా మహిళ దినం అన్నట్టుగా తీసుకుని, ఇది మనం ఎవరైనా సరే జీవితంలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమస్యలకి ఎదురవుతూనే ఉంటాయి మనకి. ఎవరిది వాళ్ళు పరిష్కరించుకోవడం అనేది, నేర్చుకోవడం అనేది ఆడవాళ్ళకే సాధ్యపడుతుంది. అందులో భారతంలో కనిపిస్తుంది. సత్యవతి ఎదుర్కొన్నన్ని పరీక్షలు ఎవరు ఎదుర్కోలేదు, ద్రౌపది ఎదుర్కొన్న పరీక్షలు ఎవరు ఎదుర్కోలేదు, కుంతీదేవి ఎదుర్కొన్న పరీక్షలు. అంటే డీప్గా చదివితే అర్థమవుతుంది, పైపైన సినిమాలు చూడకుండా ఒరిజినల్ భారతాన్ని. మేజర్ ప్రాబ్లం ఎలా అంటే వైజయంతి, ఎవరు పూర్తిగా చదవరు, వినరు. అందుకనే అంటున్నా, చదివేసి మాట్లాడతారు. మూలాన్ని చదివి ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, సత్యభామ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సుభద్ర ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఉత్తర ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఈ క్యారెక్టర్స్ చదవండి. భారతాన్ని ఏదో మన పురాణంలాగా అలా చదవకుండా శకుంతల ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇవి చదివితే మనం కూడా అంత స్ట్రాంగ్గానే అవుతాము. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, దాని గురించి కంటే కూడా మనకి మూలంగా ఉన్నవాళ్ళు మనకి ఎంత స్ట్రెంగ్త్ని నేర్పించారనేది చదువుకుంటే మనం కూడా అంత గొప్పవాళ్ళు అవుతామని భావిస్తున్నాం. అవునండి, మా అత్తగారు ఒక మాట అనేవారు, లాగు చొక్కాలు వేసుకోమ్మా, నీకు వేసుకోవాలని ఉందా వేసుకోవాలి నన్ను. అంతే మరి, అవును. అంటే ఆవిడ ఆశ్చర్యం కదా వైజయంతి గారు, ఆవిడ ఏజ్కి కరెక్టే కదా మరి. కాడలు లాగు చొక్కాలు వేసాను ఎవరు అనుకుంటారా, మంచి మంచి చీరలు కట్టుకుంటారు కదా. కానీ ఆవిడకి ఏంటంటే ఎక్కడో లోపల నాకు ఏమన్నా అలా ఉందేమో, అది నేను వాళ్ళకు ఉంచి వేసుకోవట్లేదు, అది అందుకని ఆవిడ మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇవ్వాలని ఇచ్చారు. అది కరెక్ట్, అలా ఉండాలి, ఆడవాళ్ళు అలా ఉండాలని చెప్తున్నా నేను కూడా. లాగు చొక్కాలు వేసుకోమ్మా, నీకు వేసుకోవాలి ఉందా, లాగు చొక్కాలు వేసుకో, ఇంకా ఆవిడ భాషలో చెప్పేవాడు. అదేలేండి, అదే వాళ్ళు అనేది ప్యాంట్ షర్ట్లు కానీ చుడిదార్లు కానీ అర్థం వాళ్ళ ఉద్దేశం. అందరూ అలా వేసుకుంటున్నారు కదా, ఏమో మా కోడలు కూడా వేసుకోవాలని ఉందేమో అని ఆవిడ వైపు నుంచి ఫ్రీడమ్ ఇచ్చేసారు. సో నేను వేసుకోను, కానీ ఆవిడ మాటకు నేను చాలా ఆనందం. కరెక్ట్, అది మనం వేసుకోకపోవడం మన ఇష్టం, కానీ ఆవిడ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆవిడ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు కదండి, చాలా మెచ్చుకోదగ్గ. అలా అనలేరు, అలా అంటాం అంత ఈజీ కాదండి,
అందుకని కష్టమైన మాట అది. చాలాను అంటే ఆడవాళ్ళు ఒక 40 ఏళ్ళ కిందట పైగా ఇది. అవును మరి అది అలా అనడం అనేది అంత తేలిక. అన్నందుకు నేను చాలా ఆనందపడిపోయాను. విన్నారు కదా విజయ్ గారు కంక్లూజన్లో చెప్పిన మాట, ఆడవాళ్ళు ఎంత బ్రాడ్ మైండ్తో ఉండాలి అనేది. ఇది విజయ్ గారితో ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే అండి. నమస్కారం అండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.